here again this year. ఈ సంవత్సరం కూడా నేను మీ మధ్యలోనికి రాగలిగినందుకు నేను చాలా కృతజ్ఞుడిగా ఉన్నాను. And in the olden days, I remember I used to go to the convocation. 6 days we had 12 meetings. పాత రోజుల్లో నాకు జ్ఞాపకం ఉంది, ఇట్లాంటి పరిశుద్ధ సమాజ కూడికలు కలిగినప్పుడు 6 రోజుల్లో 12 మీటింగ్లు కలిగి ఉండేవాళ్ళు. Now we have 12 meetings in 3 days. ఇప్పుడు 3 రోజుల్లోనే 12 కోటాలు వచ్చినాయి. So many of you who are working don't have to take leave for so many days. మీలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ రోజులు సెలవు తీసుకోక్కర్లేకుండా అది సరిపోయింది. But the important thing is not to hear. కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే వినడం మాత్రమే కాదు. Jesus spoke about a foolish man who heard but didn't do. His house is like house without a foundation. యేసుక్రీస్తు ప్రభువారు ఒక బుద్ధిహీనుని గురించి చెప్పారు. అతడు తను విన్నాడు, వింటం మాత్రం సరిపోలేదు, తన ఇల్లు ఎలా ఉండిందంటే ఇసుక మీద కట్టుకున్నటువంటి పునాది వేసినటువంటి ఇంటిని పోలి ఉండింది. So we can hear so much and understand so much. కనుక మనం ఎంతో వింటూ ఉండొచ్చు, దాన్ని గ్రహిస్తూ ఉండొచ్చు. But if we don't do it, అయితే దాన్ని మనం చేయటం లేదనుకోండి, there'll be no foundation for our house. అంటే ఇంక మన ఇంటికి ఏ విధమైన పునాది లేదని. So we've been talking about a firm foundation. కనుక ఒక స్థిరమైన పునాదిని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. And that has got this seal. అది దానికి ముద్ర వేయబడాలి. God knows those who are His. ప్రభు తన వారిని ఎరుగును. Those who name the name of Jesus must turn away from sin. యేసు నామమును ఎరిగినటువంటి వారు దుర్నీతి నుండి తొలగిపోవలను. Everything else that you do will be valuable if you first turn away from sin. మీరు మొట్టమొదటిగా దుర్నీతి నుండి పాపం నుండి తొలగిపోయినట్టయితే తర్వాత మీరు చేసే ప్రతిదీ కూడా అది విలువ కలిగిందిగా ఉంటుంది. See, in these operating theaters, when a surgeon goes to do an operation, చూడండి, ఆపరేషన్లు చేస్తారు కదా థియేటర్లో. కనుక ఒక శస్త్రచికిత్స చేసే డాక్టర్ గారు వెళ్ళి ఆపరేషన్ చేస్తున్నప్పుడు they scrub their hands for 10-15 minutes. వాళ్ళు 10-15 నిమిషాలు చేతులని శుభ్రంగా రుద్దుకుని తోముకుని కడుక్కుంటారు. We wash our hands just for 1 minute to eat the food. మనం భోంచేయాలంటే 1 నిమిషం ఇలా కడిగేసుకుని వెళ్ళి అన్నం తినేస్తాం. But you can't do an operation like that. అట్లా అయితే ఆపరేషన్ చేయడానికి ఇట్లా కుదరదు. Keep on scrubbing for there's a minimum time. దానికి కనీసం ఎంతసేపు అయినా కడగాలని దాన్ని చాలా తోముకుని రుద్దుకునే చేతులు You కడుక్కుంటారు. think it is clean, they say no, you have to clean some more. మీరు బాగానే ఉంది కదా అని అంటే వాళ్ళు అంటారు లేదు ఇంకా దీన్ని రుద్దాలి, ఇంకా కడగాలంటారు. Because they are putting their hand inside somebody's stomach and they don't want to kill that man with the germs in the hand. ఎందుకంటే వీళ్ళు ఈ చేతులు ఎవరికైతే ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళ శరీరం లోపల పెడతారు కనుక ఇక్కడ ఉన్నటువంటి క్రిములు మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ఆ వ్యక్తిని చంపేయకూడదు. And that is the picture the Lord has spoken to me also. నాకు కూడా ప్రభు అట్లాంటి పటాన్ని చూపించి మాట్లాడారు. That man is only putting his hand into somebody's stomach. ఆ మనుషుడు కేవలం తన చేతిని ఎవరు కడుపులోనో పెట్టి ఆపరేషన్ చేస్తున్నాడు. You are going into somebody's heart. నువ్వైతే వేరే వాళ్ళ హృదయంలోకి వెళ్తున్నావు. Then make sure that your heart is clean of all the germs, otherwise the words will be polluted. గనుక ముందు నీ హృదయంలో ఉన్నటువంటి క్రిములన్నిటినీ తొలగించుకునేట్టు చూడు, లేనట్టయితే వేరే వాళ్ళ హృదయంలోకి కలుషితం వస్తుంది. See, even if you send the purest water through a dirty pipe, it comes out dirty. మురికిగా ఉన్నటువంటి ఒక పైప్ లైన్ లో నుంచి మీరు ఎంత పవిత్రమైన నీళ్లు పంపించినా కానీ చివరికి అది మురికిగానే బయటకు వస్తుంది. The water that God gives is always pure living water. దేవుడు ఇచ్చేటటువంటి ఈ జలము చాలా పవిత్రమైనటువంటి సజీవమైన జలం. But it has to come through a human heart and mouth. అది మనుషుని యొక్క హృదయం ద్వారా, మనుషుని యొక్క నోటి ద్వారా రావాలి. And most of the time, with most preachers, the heart pollutes that water. అనేక మంది బోధకుల విషయాల్లో అనేక సందర్భాల్లో వాళ్ళ హృదయము ఆ జీవజలాన్ని కలుషితం చేస్తుంది. So the water becomes dirty. తద్వారా ఆ జలము కలుషితం అయిపోతుంది. And a lot of God's people are getting dirty water in many parts of the world. అనేక మంది దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఇట్లాంటి మురికి నీళ్లు పొందుతున్నారు. There are many things that can pollute the heart. ఆ హృదయాన్ని కలుషితం చేసేవి చాలా ఉన్నాయి. Dirty thoughts, చెడు తలంపులు, love of money, డబ్బును గురించిన ప్రేమ, seeking honor, ఘనత కావాలని ఎత్తుకునేది, many not an impure relationship with women. అట్లానే స్త్రీలతో అక్రమమైనటువంటి అవినీతితో కూడిన సంబంధాలు, So many things. ఇట్లా అనేకమైనవి. So
a true servant of God must cleanse his heart always. నిజమైనటువంటి దైవ సేవకుడు ఎల్లప్పుడూ తన హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ ఉండాలి. It's no use saying I washed my hand yesterday, we still need to wash it today. మీరు అంటారు నిన్నటి రోజు నా చేయి కడుక్కున్నానని చెప్తే సరిపోదు, ఈ రోజు కూడా చేతులు కడుక్కోవాలి. So if I wash my hands, I must also cleanse my heart. మరి నా చేతులు కడుక్కున్నట్టే నా హృదయాన్ని కూడా శుద్ధీకరించుకోవాలి. See this verse in James chapter 4 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో and verse 8. 8వ వచనం. Draw near to God and he will draw near to you. James 4:8. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. You know, like the prodigal son, he came towards his father, the father came towards him. చూడండి ఇది ఎట్లా ఉంటుందంటే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నాడు, అదే సమయంలో తండ్రి కూడా అతని వైపు వెళ్తున్నాడు. And then it says, when you draw near to God, you got to do two things. ఇక్కడ మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు మీరు రెండు సంగతులు చేయాలని ఇక్కడ ఉంది. First of all, cleanse your hands. మొట్టమొదటిగా మీ చేతులను శుభ్రం చేసుకునండి. You sinners, there's sin in the external things in our life. పాపులారా, మన యొక్క జీవితాల్లో బాహ్యంగా ఈ పాప సంబంధమైన సంగతులు ఉన్నాయి మన చేతులు. And then purify your hearts, you double-minded. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. He started writing to believers. ఈయన విశ్వాసులకై మాటలు రాస్తున్నాడు. Your hand must be clean, your heart must be clean. మీ చేతులు పరిశుభ్రంగా ఉండాలి, మీ హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. That means your outer life must be clean, your inner life must be clean. దాని అర్థం ఏంటంటే బాహ్యంగా కనపడే మీ జీవితం పరిశుభ్రంగా ఉండాలి, ఆంతరంగికమైన జీవితం కూడా పరిశుభ్రంగా The ఉండాలి. hand people can see, the heart people cannot see. చూడు, చేతులను ప్రజలు చూడగలరు కానీ హృదయాన్ని ప్రజలు చూడలేరు. So he's saying the part of your life other people can see must have a good testimony, and what they cannot see must also be pure. గనుక నీ జీవితంలో ఏ భాగాన్ని అయితే ప్రజలు చూడగలుగుతున్నారో దానిని నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అదే సమయంలో నీ జీవితంలో దేన్ని చూడలేకపోతున్నారో లోపల ఉన్న సంగతులు కూడా అవి పవిత్రమైనవిగా ఉండాలి. Externally we have to cleanse ourselves from any sinful behavior or in anything we do. బాహ్యంగా మనం చేసేటటువంటి ఏ పనిలో అయినా పాపపూరితమైనటువంటి ప్రవర్తన నుండి మనం చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకోవాలి. But inwardly it speaks about the danger of being double-minded in our heart. ఆంతరంగికంగా మన హృదయంలో ద్విమనస్కులారా అని ఉంది ఇక్కడ. That means two desires. అంటే రెండు మనసులు. One desire to glorify God and the other desire to seek some honor for myself. ఒక కోరిక ఏమిటంటే దేవుని మహింపరచాలని ఒక కోరిక ఉంది. రెండవది ఏమిటంటే నన్ను నేను ఘనపరచుకోవాలని ఒక కోరిక ఉంది. There's so much of honor seeking among Christian workers. క్రైస్తవ పని పాటలు పని కలిగి ఉండేటటువంటి వాడు ఎంతో ఘనతను కోరుకునే వాళ్ళు. They are all double-minded people. వాళ్ళు ద్విమనస్కులైన ప్రజలుగా ఉన్నారు. Single-minded is to say, Lord, I only want the glory of God, nothing else. ఒకే ఒక మనసు కలిగి ఉంటే దేవా నేను నిన్ను మహింపరచు కోరుతున్నాను అంతే, ఇంక నాకేం అక్కర్లేదు. So when we see something wrong in our external life or inner life, గనుక బాహ్యంగా కనపడే జీవితంలో గానీ ఆంతరంగిక జీవితంలో గానీ ఏదైనా పొరపాటు మనం చూస్తున్నప్పుడు what should we do before we draw near to God? దేవునికి సమీపించే ముందు, దగ్గరగా వచ్చే ముందు మనం ఏం చేయాలి? See what it says here. ఇక్కడ చెప్పబడింది ఏంటో చూడండి. Verse 9. 9వ వచనంలో Be miserable and mourn and weep. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. Have you ever obeyed that exhortation to be miserable and to mourn and to weep? మీరు ఈ హెచ్చరికనే ఎప్పుడైనా కానీ దీన్ని అనుసరించారా? వ్యాకులు పడటం, దుఃఖపడటం, ఏడవటం ఇట్లాంటిది చేశారా? And he says, don't laugh so much. Let your laughter be turned into mourning and your joy to gloom. ఆయన అన్నాడు, మీరు అస్తమానం నవ్వుతూ ఉంటే మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునండి. A lot of believers, they laugh much more than they weep. అనేక మంది విశ్వాసులు వాళ్ళు దుఃఖపడే దానికంటే నవ్వడమే ఎక్కువ చేస్తారు. There's nothing wrong in laughing. నవ్వటం లేదు, తప్పులేదు. Your laughing is very good if your heart is pure. మీ హృదయం పవిత్రంగా ఉంటే మీ నవ్వటంలో మంచిదే. Then it's very good. You can laugh and joke and all that. కనుక చాలా మంచిది, మీరు నవ్వుతూ ఉండొచ్చు, చాలా హాస్యంగా ఉండొచ్చు. If your heart is not pure, then you should be weeping more than laughing. అయితే నీ హృదయం గనక పవిత్రంగా లేనప్పుడు నవ్వటం కంటే దుఃఖపడటమే ఎక్కువ చేయాలి. I believe in laughing and being happy. నేను నవ్వటం, సంతోషంగా ఉండటం అనే దానిలో నమ్ముతున్నాను. But not if my heart is impure. అయితే నా హృదయం అపవిత్రమైనప్పుడు కాదు అది. Not if I am double-minded seeking something for myself. లేకుంటే ద్విమనస్కునిగా ఉండి నాకేదో కావాలని అనుకుంటూ నవ్వుతూ ఉండగా Then we must be miserable and mourn and weep. అట్లా అయినట్టయితే మీరు దుఃఖపడాలి, ఏడవాలి, వ్యాకులు పడాలి.
And like that we humble ourselves, it says in verse 10, in the presence of the Lord. ఆ రీతిగా 10వ వచనములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. We humble ourselves and say, Lord, I am sorry for the things I see in my life I want to get rid of. మనం చెప్పాలి, ప్రభువా నా జీవితంలో నేను చూసే విషయాల గురించి నేను చాలా చింతిస్తున్నాను, వీటన్నిటిని వదిలించుకోవాలనుకుంటున్నాను. I want to speak especially to young people here. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న యవనస్తులతో చెప్పాలనుకుంటున్నా. Do you know all the disciples whom Jesus chose were below 30 years old? యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న శిష్యులందరూ కూడా 30 సంవత్సరాల కంటే తక్కువ పడిన వాళ్ళే. He chooses young people ఆయన యవనస్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. because he can mold their life ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని సరైన విధానంలో ఉంచడానికి. before they get married, వాళ్ళు పెళ్లి కాకముందు, before they decide which way to go in life. జీవితంలో ఏ మార్గం గుండా వెళ్ళాలని తీర్మానం చేసుకునే ముందు. I'm not saying God cannot use old people. అంటే దేవుడు పెద్దవాళ్ళని వృద్ధులను But it's more- ఉపయోగించుకోవడం చెప్పట్లేదు. It's more difficult. అయితే అది చాలా కష్టమైంది. It's much easier with younger people. యవనస్తులైనటువంటి వాళ్ళని ఉపయోగించుకోవడం చాలా సులువైంది. In the New Testament, almost all the people whom God chose were all under 30. నూతన బంధంలో ఇంచుమించు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు అందరూ కూడా ఇంచుమించుగా 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. Some like Timothy were probably only 19 or 20. తిమోతి లాంటి వాడు ఆయనకి 19-20 సంవత్సరాల వయసు ఆ సమయంలో. So when you're young, you must have a right sense of values of God's kingdom. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని రాజ్యమును గురించినటువంటి విలువలు సరైన విధానంలో గ్రహించగలిగి ఉండాలి. You must not look at bad examples of preachers and follow them. బోధకులు ఎవరైతే చెడు మాదిరి కలిగి ఉంటున్నారో వాళ్ళని వెంబడించకూడదు, వాళ్ళని అనుసరించకూడదు. If you ever meet a preacher who loses his temper and gets angry, don't go anywhere near him. ఎప్పుడైనా ఏ బోధకుడైనా కోపపడి అరిచేస్తున్నాడు అనుకోండి, అట్లాంటి వ్యక్తికి మీరు సమీపంగా దగ్గరికి And వెళ్ళకండి. don't listen to him. అతను చెప్పేది కూడా వినకండి. If you ever see a preacher who is more interested in money than in leading people to godliness, don't go anywhere near that person. Don't listen to him. ప్రజలను భక్తి మార్గాల్లో నడిపించే దానికంటే డబ్బు మీద ఎక్కువ శ్రద్ధ కలిగినటువంటి బోధకుడు మీకు తారసిల్లితే ఇంకా అసలు అతను చెప్పేది వినకండి, అతను వెంబడించకండి. You must compare every preacher with Jesus Christ. ప్రతి బోధకుడిని యేసుక్రీస్తు ప్రభువారితో పోలుస్తూ ఉండాలి. That is what I did from my younger days. నా యవన దశ నుండి కూడా అదే చేస్తూ వస్తున్నాను. Every preacher I heard in India, I would compare with Jesus Christ. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి బోధకుడిని కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పోలుస్తూ వస్తూ ఉండేవాడిని. Does he have the same values as Jesus? యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి విలువలను వీళ్ళ నమ్మి అనుసరిస్తున్నారా? Does he live simply? సామాన్యమైన జీవితాన్ని జీవిస్తున్నారా? Does he hate money? డబ్బుని ద్వేషిస్తున్నారా? Does he believe in godliness and lead other people to godliness? దైవ భక్తిలో వాళ్ళు విశ్వసించి ఇతరులను కూడా దైవ భక్తిలో నడిపిస్తున్నారా? Is he a humble person? అతడు దీనుడైన వ్యక్తిగా ఉన్నాడా? Does he mingle with poor people or only with rich people? పేదవాళ్ళతో కలిసి తిరుగుతున్నాడా లేకుంటే ధనిక వర్గంలో వెళ్ళి వాళ్ళతో కలుస్తున్నాడా? These are the questions I used to ask myself. ఈ ప్రశ్నలు ఎప్పుడు నాకు నేను వేసుకునేవాడిని. And I met only one or two like that in this whole country. అసలు మొత్తం దేశం అంతట్లో నాకు ఎవరో ఒకరిద్దరు కనపడ్డారు అట్లాంటి. I knew all the great preachers. నేను గొప్ప బోధకులు అందరూ ఎరుగుతున్నాను నేను. I never respected most of them. వాళ్ళు అనేక మంది నేను గౌరవించలేదు. And that protected me. అది నన్ను భద్రపరిచింది. Because I did not follow all those people. ఎందుకంటే వాళ్ళందరినీ నేను వెంబడించి వెళ్ళలేదు. Today so many young people are following the wrong preachers. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు తప్పుడు బోధకుల్ని వెంబడించి వెళ్తున్నారు. And they become like them. వీళ్ళు కూడా అట్లా అయిపోతారు. You know, if you follow somebody very closely, you'll become like him. నీవు ఎవరైనా ఒక వ్యక్తిని సన్నిహితంగా వెంబడిస్తే ఆ వ్యక్తి మాదిరిగా నువ్వు అయిపోతావు. Even an elder brother can go wrong. ఒకవేళ పెద్ద సహోదరుడు కూడా తప్పు చేసే ఆస్కారం ఉంది. You see, that is the last message in the book of Revelation ప్రకటన గ్రంథంలో చివరి వర్తమానం అది to the churches. ఆ సంఘాలకు ఇచ్చిన వర్తమానాల్లో The last messages of Jesus to the churches are in Revelation 2 and 3. యేసుక్రీస్తు ప్రభువారు సంఘములకు ఇచ్చినటువంటి చివరి వర్తమానాలు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్నాయి. It was not primarily to the church. అది ప్రాథమికంగా సంఘానికి కాదు. It was to the messenger of the church. అది ఆ యొక్క సంఘపు వర్తమానకునికి. That means one of the main elders of the church. అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఆ పేరు పెట్టినటువంటిది. In those days, the church has never had any pastors. ఆ దినాల్లో సంఘాల్లో ఎవరు పాస్టర్ గారు లేరు. No pastor, no bishop. ఏ పాస్టర్ లేరు, ఏ బిషప్ లేరు. The apostles appointed elders in every church. అపోస్తలులైనటువంటి వారు ప్రతి సంఘంలోనూ పెద్దలను నియమించారు. And usually one of the elders had the gift of preaching the word. సాధారణంగా పెద్దల్లో ఒకరు వాక్యాన్ని బోధించే వరం కలిగి ఉండేవారు. The other elder may have a gift of shepherding people. మిగతా పెద్దలు వాళ్ళు ప్రజలను కాపు కాసే కాపరియత్వం కలిగి ఉండేవారు. Both are needed. ఇద్దరు కావాలి. But the brother who had the gift of preaching the word was called
the messenger of the church. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వరం కలిగినటువంటి పెద్ద సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుని వర్తమానికుడు అని పిలిచేవారు. So in every church there'd be usually one brother among the elders who had the main gift of the speaking the word. కనుక సాధారణంగా ప్రతి సంఘంలోనూ కూడా పెద్దలలో ఒకరు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వరాన్ని కలిగి ఉండేవారు. And he had a very big responsibility అతనికి చాలా పెద్ద బాధ్యత ఇది. because he is the one standing up in front most of the time. ఎందుకంటే ఈ సమయమంతా ఇంచుమించు ప్రజల ముందు ఆయన And నిలబడుతుంటాడు. everybody is listening to him. ప్రతి వాళ్ళు ఆయన చెప్పేది వింటున్నారు. So if he is a good man, ఒకవేళ అతను మంచివాడైతే the people will become good. ప్రజల వాళ్ళు మంచివాడు అవుతారు. But if he backslides, అయితే ఇతడు వెనకబడిపోతే then the people backslide. ప్రజలు కూడా వెనకబడతారు. That is what we see in the 7 churches. అదే 7 సంఘాల్లో మనం చూసే సంగతి. The Lord told the apostle John, ప్రభు అపోస్తలుడైన యోహానుతో చెప్పినారు, the apostles were like people who had authority over many churches. ఈ అపోస్తలులైనటువంటి వారు అనేకమైనటువంటి సంఘముల మీద వీళ్ళు అధికారం కలిగినటువంటి వాళ్ళు. And they were elders to the elders of churches. ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దల మీద వీళ్ళు పెద్దలుగా ఉండేవారు. So John was like an apostle. కనుక ఈ యోహాను ఒక అపోస్తలుల మాదిరిగా ఉన్నాడు. And God told him, I want you to send a messenger to that messenger in that church. కనుక దేవుడు చెప్పాడు, ఆ సంఘంలో ఉన్నటువంటి వర్తమానికునికి నువ్వు ఒక వర్తమానం పంపించాలని అంటున్నాను. And to this one and this one, like that, 7 churches. ఈయనకు వీళ్ళకి మొత్తం మీద 7 సంఘాలకి. And 5 of those elders were thoroughly backslidden. 5 పెద్దలు వాళ్ళల్లో చాలా వెనకబడిపోయారు. They were not all equally evil, వాళ్ళందరూ కూడా సమానంగా అందరూ కూడా ఒకే రకంగా చెడ్డవాళ్ళని కాదు. but one was more evil than the other. మరి ఒక వ్యక్తి వేరే వ్యక్తి కంటే ఇంకొంచెం తారతమ్యం కలిగి ఉన్నాడు. With 4 of those 5 backslidden elders, ఈ వెనకబడిపోయినటువంటి 5లో 4 the Lord says, there are some good things in you. ప్రభు అన్నారు, మీలో కొన్ని మంచి సంగతులు ఉన్నాయి. But still, this particular thing is bad in you. అయినప్పటికీ ఫలానా విషయం మీలో చాలా చెడ్డదిగా ఉంది. And because it is bad in you, it is affecting your church. ఇది చెడ్డదిగా ఉంది కనుక మీ సంఘానికి ఇది అపకీర్తిని తీసుకొస్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది. And then there was one elder in Laodicea. మరి లవోదికీయలో ఉన్నటువంటి సంఘపు పెద్ద, There was nothing good in him. అసలు వాళ్ళ మంచే లేదు. It was a terrible church. అది చాలా భయంకరమైన But సంఘం. they had a lot of money. వాళ్ళకి ఎంతో డబ్బు ఉంది. They probably had a big building. ఒకవేళ పెద్ద భవనం కూడా ఉండొచ్చు. Many hundreds of people. ఎన్నో వందలాది మనుషులు. But a thoroughly backslidden elder. అయితే చాలా వెనుకబడిపోయినటువంటి పెద్ద. And backslidden people. ప్రజలు కూడా వెనుకబడిపోయిన ప్రజలు. And the Lord tells that church, ప్రభు ఆ సంఘానికి చెప్తున్నారు, I'm standing at the door and knocking. నీ తలుపు వద్ద నిల్చుండి నేను తడుతున్నాను. Can you imagine Jesus standing at the door of a church knocking, trying to come inside? ఊహిస్తారా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక సంఘం దగ్గర నిలబడి వాళ్ళ తలుపు తడుతున్నారు, లోపలికి రావాలని కోరుతున్నారు. There are many churches like that today. ఈ దినాల్లో అనేకమైన సంఘాలు అట్లా ఉన్నాయి. They are reading the Bible and singing songs inside. లోపల చూస్తే వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు. But they don't obey the word of God. దేవుడి యొక్క వాక్యానికి They మాత్రం have no holiness in their life. వాళ్ళు పరిశుద్ధత లేదు, వాక్యానికి Most విధేయత of the లేదు. people are not born again. వాళ్ళు అనేక మంది తిరిగి జన్మించలేదు. And even those who are born again are backslidden. తిరిగి జన్మించిన వాళ్ళు కూడా వెనకబడిపోయారు. What is the result? ఏమిటి కారణం? Jesus is outside. అయితే దీని ఫలితం ఏమిటంటే యేసు ప్రభువారు బయట ఉన్నారు. But they are singing about Jesus inside. కానీ లోపల చూస్తే యేసు ప్రభువారి గురించే పాటలు పాడుతున్నారు. And he tells them, wake up, I am on the outside trying to come inside your church. ఆయన అంటున్నాడు, మీరు మేల్కొనండి, నేను బయట ఉన్నాను, లోపల రావాలనుకుంటున్నాను అంటున్నాడు. And the church is not willing to receive him. అయితే సంఘం ఆయన లోపలికి అంగీకరించడానికి So సిద్ధంగా he లేదు. says, if anyone will open the door, I'll come into him. కనుక ఆయన అంటున్నారు, ఎవరైనా కానీ తలుపు తీస్తే నేను తనలోకి వస్తాను. If the church does not open the door, maybe there are 1 or 2 people here who will open the door. ఒకవేళ సంఘం తలుపు తీయట్లేదు కానీ సంఘంలోనే ఒకరిద్దరు వాళ్ళ హృదయం తలుపు తీస్తారేమో. But there were 2 churches. అయితే 2 సంఘాలు ఉన్నాయి, In Smyrna and Philadelphia, స్మరణలోనో ఫిలదెల్ఫియాలోనో. they had wholehearted elders. వాళ్ళు మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన పెద్ద. They suffered a lot of persecution. వాళ్ళు ఎంతో శ్రమలు అనుభవించారు. But they were faithful. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. And because they were faithful, వాళ్ళు నమ్మకంగా ఉన్నారు కనుక the church was also a good church. సంఘం కూడా చాలా మంచి సంఘంగా ఉండింది. See, very often a church becomes like its leader. చూడండి, చాలా తరచుగా సంఘము తన నాయకుడిని పోలి అట్లా అయిపోతుంది. See, sometimes I see some believers' children. నేను చూస్తాను కొన్నిసార్లు కొంతమంది విశ్వాసుల పిల్లలు, 3-4 children of the same family. ఒకే కుటుంబంలో 2-3 పిల్లలు ఉన్నారు అనుకోండి. All well behaved. అంతా చాలా మంచిగా ప్రవర్తిస్తారు. All very respectful to older people. మా పెద్దవాళ్ళకి చాలా గౌరవ మర్యాదలు ఇస్తారు. And what do I say? ఏమంటాను అప్పుడు నేను? I say these children must be having very good parents. నేను అనుకుంటాను, ఈ పిల్లలకు బహుశా వీళ్ళు చాలా మంచి తల్లిదండ్రులు కలిగి ఉన్నారు.
And then I see some children in other families, ఇంకా కొన్ని కుటుంబాల్లో కొంతమంది పిల్లలు చూస్తాను, 3-4 children, 3-4 పిల్లలు ఉన్నారు. they're all badly behaved. అంత వాళ్ళ ప్రవర్తన అంతా చెడ్డ ప్రవర్తన. They have no respect for older people. అసలు పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు. What do I say? ఏమంటాను? I don't say they are bad children. వీళ్ళు ఈ చెడు పిల్లలు అని I చెప్పడానికి say కారణం ఏంటి? their parents are bad. తల్లిదండ్రులు సరిగా లేరు, They have not brought them up properly. పిల్లలు సరిగా పెంచలేదు. Because our children demonstrate what we have done as parents. మనం తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నామో దానినే మన పిల్లలు చూపిస్తూ ఉంటారు. If I can watch your children for one day, I can tell you what type of parents you are. నేను మీ పిల్లలు గనక ఒక రోజు గమనించి చూస్తే మీరు ఎట్లాంటి తల్లిదండ్రులు చెప్పేస్తాను. Because you can fool everybody in the church, but you can't fool your children. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని మీరు ఏదో మోసం చేసి పల్టీ కొట్టించవచ్చు, కానీ మీ సొంత పిల్లల్ని పల్టీ కొట్టించలేరు కదా. They know. వాళ్ళు తెలుసు మీ సంగతి, They know how you live. మీరు ఎట్లా జీవిస్తున్నారో They తెలుసు. know how daddy and mommy speak to each other at home. అమ్మ నాన్న ఇంటి దగ్గర ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసు. The people in the church don't know that. సంఘంలో ఉన్న వాళ్ళకి ఈ సంగతి తెలియదు. They always see you speaking very nicely to each వాళ్ళందరూ other. చక్కగా మర్యాదగా మాట్లాడటం చూస్తారు ఇక్కడ. But in the home, the children hear the real person. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ తల్లిదండ్రుల వాస్తవ స్వరూపాలు చూస్తారు అక్కడ. So the way our children grow up is a demonstration of what we are ourselves. కనుక పిల్లలు ఎట్లా ఎదుగుతున్నారో పెరుగుతున్నారో అనేటటువంటిది మనం ఎట్లాంటి వాళ్ళమో చూపిస్తుంది. So we should not worry about what other people think about us. కనుక మన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని మనం చింతపడద్దు. What do your children think about you? అసలు మీ పిల్లలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు? Sometimes children will speak the truth. కొన్నిసార్లు పిల్లలే సత్యం చెప్తారు. One sister once told me ఒకసారి ఒక సహోదరి ఇట్లా చెప్పారు in one church, ఒక చర్చిలో. said, Brother Zach, సోదరుడు జాక్ గారు, my 10-year-old daughter 10 సంవత్సరాల కుమార్తె comes and listens to you along with us. మాతో పాటు వచ్చి నీ ప్రసంగాలు వింటుందామే. And one day she heard you say that when you get angry, the devil is sitting on your head. ఒక రోజు మీరు చెప్పారు మీ కోపం వచ్చినప్పుడు దయ్యం మీ తల మీద కూర్చుని ఉంటుందని. So one day I got angry with my husband. ఒక రోజు నేను నా భర్త మీద నా కోపం వచ్చింది. And my little 10-year-old girl said, 10 సంవత్సరాల కుమార్తె చెప్పింది, Mommy, Satan is sitting on your head now. అమ్మా ఇప్పుడు దెయ్యం నీ తల మీద కూర్చుని ఉంది అన్నది. And she said, my 10-year-old girl helped me to repent. ఆమె అన్నది, నేను పశ్చాత్తాపడటానికే నా 10 సంవత్సరాల కుమార్తె నాకు సహాయం చేసింది. Sometimes it is good to listen to our children. కానీ Because, కొన్నిసార్లు మన పిల్లలు చెప్పింది వినడం కూడా చాలా మంచిది. so the church became like the elder. Elder is like a father and the children became like them. కనుక ఈ సంఘం అనేటటువంటిది ఆ సంఘపు పెద్ద తండ్రి లాంటి వాడు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు లాంటి వారు. ఈ పెద్ద ఎట్లా ఉంటాడు సంఘం కూడా అట్లానే తయారవుతుంది. It's so difficult now to find godly people leading churches. ఈ దినాల్లో మరి సంఘాలు నడిపించేటటువంటి దైవజనులు కనుగొనడం చాలా కష్టమైపోయింది. If either they are interested in money or they are interested in honor and position. ఒకవేళ వాళ్ళు డబ్బు మీదన్నా శ్రద్ధ ఉండాలి, లేకుంటే వాళ్ళకి ఏదో ఘనత కావాలని ఒక స్థానం కావాలని దాని మీదన్నా శ్రద్ధ ఉండాలి. Very difficult to find people who are not interested in money and not at all interested in honor or position or title or anything. డబ్బు మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు పదవులు స్థానాల మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళు కనుగొనడం చాలా కష్టం. So what shall young people do when they don't find good examples? కనుక యవనస్తులైనటువంటి వాళ్ళు సరైన మాదిరి వాళ్ళకు దొరకట్లేనప్పుడు ఏం చేయాలి? I tell them, don't get discouraged. నేనేం చెప్తానంటే మీరే నిరుత్సాహపడద్దు. When I was a young Christian, నేను ఒక యవన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు I used to work in the Navy and I used to go to one assembly. నేను నేవీలో పనిచేసేవాడిని, నౌకాదళంలో. అక్కడ ఉన్న ఒక సమాజానికి వెళ్ళేవాడిని. I could not find really godly, wholehearted examples to follow. అసలు నేను వెంబడించడానికి దైవభక్తికి వెళ్ళినటువంటి వాళ్ళు, మనస్ఫూర్తిగా చేస్తున్న వాళ్ళు, మాదిరికరమైన వాళ్ళు నాకు కనపడలేదు. I said, Lord, what shall I do? నేను అన్నాను, ప్రభా ఏం చేయాలి నేను ఇప్పుడు? I don't find anybody here who can say, follow me as I follow Christ. నేను క్రీస్తుని వెంబడిస్తున్నట్టు మీరు నన్ను వెంబడించండి అని ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. Nobody had the courage to say that. ఎవరికి కూడా అంత ధైర్యం లేదు అట్లా చెప్పడానికి. Everybody would say, don't look at me, look at Christ. అందరూ ఏమన్నారంటే నన్ను చూడొద్దు క్రీస్తుని చూడండి అంటున్నారు. So I said, Lord, what shall I do? I don't find any good examples in Karane the anna- leaders of this church. కనుక ప్రభా నాకు ఈ సంఘ నాయకుల్లో ఎవరో నాకు మాదిరి దొరకట్లేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు? Sometimes people make that excuse. కొన్నిసార్లు ప్రజలు ఎట్లాంటి సాకు చెప్తారు. They come and tell me, oh, Brother Zach, there's no good leaders in our church. ఓ ఏమంటారంటే, సోదరుడు జాక్ గారు మా సంఘంలో ఎవరు అట్లాంటి నాయకులు లేడంట. I say, I also faced that as a young man. నేనంటే నేను కూడా యవనస్తుడిగా పరిస్థితి ఎదుర్కొన్నాను. And the Lord said to me, ప్రభు నాకు చెప్పారు, if you don't find a man to follow, you look at me. మీరు నువ్వు అనుసరించడానికి ఒక వ్యక్తిని కనబడినప్పుడు నా వైపు చూడు. Look unto Jesus and run the race. యేసు వైపు చూస్తూ నీ పరుగును కొనసాగించు. That one sentence helped me so much in my young ఆ days. ఒక్క మాట నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ దినాల్లో నాకు ఎంత సహాయం చేసిందంటే,
And I made a principle in my life. నా జీవితంలో ఒక నియమాన్ని ఏర్పరచుకున్నాను. If I find a godly man who is following Jesus, I will try to follow his example. యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేటటువంటి దైవజనుడైనటువంటి వ్యక్తి నాకు ఒక మాదిరిగా కనబడితే నేను ఆయన మాదిరి వెంబడిస్తాను. But if I don't find such a man, ఒకవేళ అట్లాంటి వ్యక్తి నాకు కనబడకపోతే then I will follow Jesus. That's నేను all. యేసు ప్రభువునే వెంబడిస్తాను అంతే. So you don't have an excuse. కనుక మీకు సాకు లేదు. If you don't find a godly man in your church, మీ సంఘంలో కనుక దైవజనుడు దొరకకపోతే don't worry, Jesus is there. మీరేం కలవరపడద్దు, యేసు ప్రభువు ఉన్నారు. Look at him and follow him. ఆయన వైపు చూడండి, ఆయన వెంబడించండి. And once in a while, if you find a godly man who's following Jesus, ఒకవేళ అప్పుడప్పుడు ఎప్పుడైనా కానీ యేసు ప్రభువును వెంబడిస్తున్న దైవజనుడు ఎవరైనా who కనబడితే, can say like the apostle Paul, follow me as I follow Christ. అపోస్తలులైనటువంటి పౌలు వలె చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగే వ్యక్తి ఉంటే, Then you're really blessed that you can see a man in flesh and blood who's following Jesus. రక్త మాంసాలతో అటువంటి వ్యక్తి యేసు ప్రభువును వెంబడించే వ్యక్తిని కనబడడం అనేది గొప్ప ధన్యత. That will give you faith అది నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. that if he can be like that, I can also be like that. అప్పుడు అనుకుంటావు, ఈయనే ఇలా వెంబడిస్తున్నప్పుడు నేను కూడా వెంబడించగలను. Yeah, we have to be a good example. గనుక మనం మంచి మాదిరిగా ఉండాలి. And if you're a married man, నువ్వు పెళ్ళైన వ్యక్తి అయితే then you have to be an example to other married people. ఇతర వివాహం చేసుకున్నటువంటి ఇతరులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. See how I live with my wife. నా భార్యతో ఎట్లా జీవిస్తున్నాను See చూడండి. how I bring up my children. నా పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాను చూడండి. Follow me as I follow Christ. నేను క్రీస్తుని వెంబడిస్తున్నట్టు మీరు నన్ను వెంబడించండి. So if godly men are very rare, ఒకవేళ దైవజనులు గనక చాలా అరుదుగా ఉన్నారనుకోండి, godly families are all much more rare. మరి దేవుని దైవ భక్తి కలిగిన కుటుంబాలు ఇంకా తక్కువగా ఉంటున్నాయి అరుదుగా. So you young people have a tremendous challenge in front of you. కనుక యవనస్తులైనటువంటి పిల్లలు మీ ముందు ఎంతో గొప్ప సవాలు మీరు కలిగి ఉంటారు. Say, Lord, I want to be an example for other people in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఇతర వ్యక్తులకు నేను ఒక మాదిరిగా ఉండాలని కోరుతున్నాను ప్రభువా. I may not be a great preacher, but I want to live like Jesus. ఒకవేళ నేను గొప్ప బోధకుడిని కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన మాదిరిగా నేను జీవించాలని కోరుతున్నాను. I am not able to preach, Lord, but I can bring up my children in godly ways. నేను బోధించలేకపోతున్నాను, కానీ నా పిల్లల్ని దైవ మార్గాల్లో నేను పెంచుతాను. I have met some brothers like that. నేను అట్లాంటి కొంతమంది సహోదరులను కలుసుకున్నాను. They cannot preach at all. వాళ్ళు అసలు బోధించలేదు. They don't have that gift. ఆ వరం లేదు వాళ్ళకి. But they brought up their children in a very good way. అయితే వాళ్ళ పిల్లల్ని చక్కటి విధానంలో పెంచుకొచ్చారు. They can say, follow me the way I brought up my children, you bring up your children. వాళ్ళ పిల్లల విషయంలో చెప్పగలిగారు, నేను నా యొక్క పిల్లల్ని దేవుని యొక్క మార్గాల్లో నేను పెంచాను కనుక మీ పిల్లలు కూడా అట్లా మీరు పెంచగలరని ధైర్యంతో చెప్తున్నారు. Then there are other people who can preach so well. మరి కొంతమంది చాలా చక్కగా బోధించే వాళ్ళు ఉన్నారు. But you look at their children, they're all wayward. అయితే వాళ్ళ పిల్లలు చూస్తే వాళ్ళందరూ తిరుగులాడే వాళ్ళ ఉన్నారు. Which is better? ఏది శ్రేష్టమైంది? It's better not to be a preacher but to have good children. బోధకుడుగా ఉండకుండా పిల్లల్ని చక్కగా పెంచేవాడు ఉండటమే శ్రేష్టం. So don't concentrate first of all on being a preacher. కనుక మొట్టమొదటిగా బోధకుడిగా ఉండడానికి ప్రయత్నాలు చేయకండి. Don't seek to be an elder in a church. నేను ఏదో సంఘంలో పెద్దగా ఉండాలని అనుకోకండి. Be a servant. ఒక దాసునిగా ఉండండి. And say, Lord, I want to live a good life myself and build a good family. ఓ ప్రభువా, నేను నా యొక్క జీవితాన్ని ఒక మంచి విధానంలో జీవించాలి, నా కుటుంబాన్ని కూడా సరైన విధానంలో పెంచుకురావాలి. What did the Lord tell these 5 backslidden elders and their churches? కనుక ఈ 5 వెనకబడిపోయినటువంటి పెద్దలు వాళ్ళ సంఘాలకి ప్రభు చెప్తున్న మార్గం ఏంటి? To all of them he said, repent. వాళ్ళందరికీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే మీరు మారు మనసు పొందాలి. See Revelation 2 verse 5. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. To the messenger of the church in Ephesus write, remember from where you have fallen and repent. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ వ్రాయము, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొనుము, మారు మనసు పొందుము. And to the next church in Pergamum in verse 12, 12వ వచనంలో పెర్గములో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు. he says in verse 16, repent. 16వ వచనంలో కావున నీవు మారు మనసు పొందుము. And to the next church in Thyatira in verse 18, 18వ వచనంలో తుయతైరో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ వ్రాయము. verse 21, I gave her time to repent. 21వ వచనంలో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని. Next church in Sardis chapter 3 verse 1, తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ వ్రాయము. verse 3, remember what you have received and heard and repent. 3వ వచనంలో నీవేలాగు ఉపదేశం పొందుతువో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. And the 5th church, 5వ సంఘం Laodicea in verse 14, 14వ వచనంలో లవొదిసియా సంఘం
verse 19, 19వ వచనంలో be zealous and repent. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. So it was the same message that the Lord gave to those 5 backslidden churches. వెనకబడిపోయినటువంటి ఈ 5 సంఘాలకి కూడా ఇదే వర్తమానం ప్రభు ఇస్తున్నారు. On the day of Pentecost, పెంతెకోస్తు దినాన్ని when Peter preached the gospel, పేతురు సువార్త ప్రకటించినప్పుడు he said, repent. ఆయన అన్నాడు మారు మనసు పొందండి. But there he was speaking to unbelievers. అక్కడ అవిశ్వాసంతో ఆయన మాట్లాడుతున్నాడు. So in the New Testament, as from the day of Pentecost, the first message was to unbelievers, repent. గనుక ఈ నూతన బంధంలో ఈ మొట్టమొదటి వర్తమానం మారు మనసు పొందండి అనేది అవిశ్వాసులకు చెప్పబడింది. But by the time you come to Revelation, it is the church which is being asked to repent. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చేసరికి ఆయన సంఘంతో చెప్తున్నాడు మారు మనసు పొందాలని. That is the greatest need in all churches in Andhra and India is to repent. ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ ప్రతి చోట ఉన్నటువంటి సంఘాలకు ఉన్నటువంటి పెద్ద అవసరత ఏమిటంటే మారు మనసు పొందాలి. Repent means turn around. మారు మనసు పొందడం అంటే పూర్తిగా వెనక్కి తిరగాలి. Turn around from facing the world and sin. లోకాన్ని పాపాన్ని ఎదుర్కొనే దాని నుండి వెనక్కి తిరగాలి. And turn towards God. దేవుని వైపు తిరగాలి. If you read the Old Testament prophets, మీరు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల గురించి చదివితే all the prophets had one message. ఆ ప్రవక్తలందరూ ఒకటే ఒక వర్తమానం, Repent. మారు మనసు పొందాలి. Israel, repent. ఇశ్రాయేలీయులారా మీరు పశ్చాత్తాప Turn to God. దేవుని వైపు తిరగండి. Stop worshipping the idols. ఈ విగ్రహాలను ఆరాధించడం ఆపండి. And that is the message of every true prophet of God even now. ఈ దినాల్లో కూడా నిజమైనటువంటి దేవుని ప్రవక్త ఇచ్చే వర్తమానం ఇదే. We have to repent from sin. మన పాపం నుండి పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. Turn from our love for the world. లోకమును ప్రేమించే విధానం నుండి వెనక్కి తిరగాలి. And we need to hear that again and again till we have turned completely. మనం పూర్తిగా ఆయన వైపు తిరిగేంత వరకు ఈ మాట వింటూనే ఉండాలి. Nowadays in the preaching of the gospel, ఈ దినాల్లో ఈ సువార్త ప్రకటించడం అనేది we don't hear the word repent so much. మరి అంతగా ఈ మారు మనసు గురించి మాట వినడం లేదు. I don't have cable television, నాకు కేబుల్ టెలివిజన్ లేదు. but I bought it for 1 year in my house అయితే మా ఇంట్లో ఒక సంవత్సరం దాన్ని కొని పెట్టారు. because I wanted to listen to all the Christian preachers who were preaching, to hear what they were preaching. అసలు క్రైస్తవ బోధకులందరూ ఈ టెలివిజన్ లో ఏం బోధిస్తున్నారో వినాలనుకున్నాను. I wanted to find out what are my fellow believers in India listening to. అసలు నా ఇండియాలో ఉన్నటువంటి నా సహపాఠి విశ్వాసులు ఏం వింటున్నారా అనేది నేను And తెలుసుకోవాలనుకున్నాను. I heard all of them. కనుక ఇవన్నీ విన్నాను. And I never heard one of them saying, you must repent of your sin. మీ పాపం విషయమై మీరు మారు మనసు పొందాలని చెప్పిన వాళ్ళు You ఒకరు must కనపడరు. repent of your anger. నీ కోపం మీద నువ్వు You పశ్చాత్తాపడాలి. must repent of lusting with your eyes. నీ యొక్క కళ్ళతో మోహపు చూపు చూచే You విషయంలో must repent మారు of మనసు your పొందాలి. love of money. డబ్బుని ప్రేమించే విషయంలో మారు మనసు పొందాలి. Repent of your bitterness. నీ ఇతరుల మీద కక్ష కలిగి ఉండేదని మారు మనసు పొందాలి. All the preachers, బోధకులందరూ కూడా for 1 year, సంవత్సరం అంతా I never heard one of them preaching that. వారిలో ఒక్కరు కూడా ఎట్లా బోధించలేదు. I say, what are these people preaching then? నేను అన్నాను, మరి ఏంటి వీళ్ళు బోధిస్తున్నది? No wonder the Christians in India are in such a poor condition. మరి ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎంత పేద పరిస్థితుల్లో ఉన్నారంటే ఆశ్చర్యం ఏం లేదు. They are not being told what Jesus told the church. యేసు ప్రభువారు సంఘానికి చెప్పినటువంటి మాటలు వీళ్ళకి చెప్పట్లేదు. They are being told in the television preachers, God will bless you. టెలివిజన్ లో ఉన్నటువంటి బోధకులు ఏం చెప్తారంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, Just give me your money మీరు కొంచెం డబ్బు ఇస్తూ ఉండండి, and God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, And you will get a lot of money మీకు డబ్బు వస్తుంది, and God will heal you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. What is use being healed of sickness if you got sin in your life? నీ జీవితంలో పాపం ఉంటే ఈ రోగాన్ని నుంచి బాగుపడటం వల్ల ఏం ప్రయోజనం ఏంటి? Sin is like a torn shirt. ఈ- A sickness is like a torn shirt. ఈ రోగం అనేది ఎలా ఉంటుందంటే చిరిగిపోయిన చొక్కాలా And ఉంటుంది. sin is like cancer. అయితే లోపల పాపమేమో క్యాన్సర్ రోగంలా ఉంటుంది. What's use stitching my shirt if I've got a cancer? లోపలేమో క్యాన్సర్ ఉంది, ఇక్కడ చొక్కాను శుభ్రంగా కుట్టుకుని వేసుకుంటున్నారు. Sickness is not as serious as sin. ఈ రోగం అనేది పాపము కంటే భయంకరమైన తీవ్రమైనది కాదు. That's why, do you know that Jesus never preached one message on healing? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఒక ప్రసంగం కూడా స్వస్థపరచడానికి గురించి చెప్పలేదు. Some people ask me this question. కొంతమంది ఈ ప్రశ్న అడిగారు నాకు. Brother Zach, why don't you preach on healing the sick? సోదరుడు జాక్ గారు, రోగులను స్వస్థపరచడం గురించి ఎందుకు మీరు బోధించట్లేదన్నారు. I say, Jesus is my example. నేను అన్నాను, యేసుక్రీస్తు ప్రభువారే నా మాదిరి. You show me one message that he preached on healing in the whole Bible. ఈ మొత్తం బైబిల్ అంతట్లోనూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు రోగులను స్వస్థపరచడానికి గురించి చెప్పిన ఒక ప్రసంగం I చూపించండి. studied the Gospels for 50 years. I've never found one sermon on preaching, on healing. 15 సంవత్సరాలు ఈ సువార్తలు ఎలా చదువుతూనే వస్తున్నారు కానీ రోగాన్ని నుంచి స్వస్థపరచడానికి గురించిన ప్రసంగం యేసు ప్రభువారు ఒక్కసారి చేయలేదు. He healed thousands of people. వేల కొలది ప్రజలు స్వస్థపరిచారు.
But he never preached a sermon on healing. అయితే స్వస్థతను గురించి ప్రసంగం ఏం చేయలేదు. Today is the other way around. ఈ దినాల్లో ఇదంతా వెనక్కి తిరిగిన సంగతి. Thousands of sermons and books on healing, but no, hardly anybody getting healed. వేల కొలది ప్రసంగాలు పుస్తకాలు రోగాల నుంచి స్వస్థత పరచడం గురించే ఉంది. It's all the opposite of Jesus Christ. యేసు ప్రభు చెప్పిన దానికి తారుమారుగా ఉంది. Then I tell them, అప్పుడు వాళ్ళతో అన్నాను, you tell me one epistle where the apostles are preaching on healing. ఈ రోగా నుంచి స్వస్థపరచడానికి గురించి ఒక అపోస్తలుడు బోధించిందన్న చూపించండి పత్రికల్లో. I studied it. నేను చదివాను. And I found one verse in James which says if somebody is sick, anoint him with oil and pray for him. యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక వచనం చదివాను. ఎవరన్నా రోగంతో ఉంటే నువ్వు నూనె తీసుకెళ్ళి నూనె పోసి ప్రార్థన చేయమని. Out of all the thousands of verses, there's one verse. వేల కొలది అక్కడ వచనాలు ఉంటే వాటి అన్నింటిలో ఒక్క వచనం ఉంది. So I say, I'll do that. నేను చేస్తాను అది. If somebody is sick, they come, I'll anoint with oil and pray for them. ఎవరన్నా రోగంతో ఉంటే వాళ్ళు వస్తే నేను కూడా నూనె పోసి But ప్రార్థన చేస్తాను. the apostles also never preached on healing. అపోస్తలులు కూడా ఈ స్వస్థత గురించి ఎక్కడ బోధ చేయలేదు. But they healed the sick. అయితే వాళ్ళు రోగులు బాగు చేశారు. But then what did Jesus preach on? మరి యేసు ప్రభువు దేని గురించి బోధించారు? He preached on faith. విశ్వాసాన్ని గురించి బోధించారు. Love one another. ఒకరినొకరు ప్రేమించాలి. Love God with all your heart. నీ హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించాలి. Humble yourself like a child. చిన్న బిడ్డ వల్ల నిన్ను తగ్గించుకోవాలి. Keep your mind pure. నీ మనసును పవిత్రంగా Don't ఉంచుకోవాలి. lust with your eyes. నీ కళ్ళతో మోహపు చూపు Love చూడొద్దు. your enemies. ఈ శత్రువులను ప్రేమించాలి. Don't judge other people. ఇతరులకు తీర్పు తీర్చకూడదు. Treat other people the way you want them to treat you. ఇతరులు నిన్ను ఎట్లా చూడాలని నువ్వు అనుకుంటున్నావో నువ్వు కూడా ఇతరులను ఎట్లా చూడాలి. And that's what the apostles also preached. అదే అపోస్తలులు కూడా అదే బోధించారు. Put away all anger. ఈ కోపానంతని విడిచిపెట్టాలి. Put away the love of money. డబ్బును గురించిన ఆశ వదిలేయాలి. Forgive one another. ఒకరినొకరు క్షమించాలి. All the epistles are about this. ఈ అపోస్తలులు పత్రికలన్నీ ఇవే చెప్తున్నాయి. Bring up your children in the ways of the Lord. మీ పిల్లలను దేవుని విధానాల్లో పెంచాలి. Husbands and wives, love one another. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. I see, so that's what I'm going to preach. నేను అంటాను ఇదే నేను బోధిస్తాను. I'm going to preach what is in the New Testament. నూతన బంధంలో ఏవైతే రాసిందో అదే బోధిస్తాను. Not just imitate all these American preachers. ఏదో అమెరికాలో చేసే బోధకుల్ని వాళ్ళని అనుకరించి వాళ్ళ మాదిరిగా బోధించడం కాదు. Why do I say this? ఎందుకు చెప్తున్నాను? Because so many people are being deceived these days by a false gospel. ఎందుకంటే ఈ దినాల్లో అనేక మంది ఈ తప్పుడు సువార్త ద్వారా మోసపోబడుతున్నారు. I will give you one bit of advice. నేను మీకు ఒక సలహా చెప్తాను. Don't listen to a preacher who does not tell you to repent of your sin. నీ పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందాలని ఏ బోధకుడు చెప్పట్లేదో అట్లాంటి బోధకుడిని Turn from sin. పాపం నుండి వైదొలగాలి. If you have cheated somebody of money, నువ్వు ఎవరైనా డబ్బు ఎవరికైనా మోసం చేస్తే give it back. తిరిగి ఇచ్చేయాలి. You say, I don't have so much money. నువ్వు అనొచ్చు నాకంత డబ్బు లేదని. Give whatever you can every month. నువ్వు ఇవ్వగలిగినంత ప్రతి నెల ఇచ్చేస్తూ ఉండు. Once one poor man from some village wrote to me. ఒకసారి ఒక ఊరు నుంచి గ్రామం నుంచి ఒక పేద ఆయన ఒక ఉత్తరం రాశాడు. He said, brother, I've got a big debt of 30,000 rupees. ఆయన అన్నాడు, సోదరుడా నాకు 30,000 రూపాయలు అప్పోటు ఉంది. But I get so little I can't pay it back. నాకు చాలా తక్కువ ఆదాయం వస్తుంది, నేను అది తీర్చలేకపోతున్నాను. I said, can you pay back 10 rupees a month? నేను అన్నాను, నెలకు 10 రూపాయలు తీర్చగలవా? Okay, you start paying 10 rupees a month. సరే, నువ్వు నెలకు 10 రూపాయలు చొప్పున తీరుస్తూ ఉండు. In 1 year, ఒక సంవత్సరంలో you will give back 120 rupees. 120 రూపాయలు ఇస్తావు. It will take you 250 years to finish your debt. నీ అప్పంతా తీర్చడానికి 250 సంవత్సరాలు పడుతుంది. You're not going to live up to 250 years. నువ్వు 250 సంవత్సరాలు నువ్వు బ్రతకలేవు. You may live only another 30-40 years and die. నీవు ఇంకా మహాబలితే 30-40 సంవత్సరాలు బతుకుతావు, తర్వాత చచ్చిపోతావు. But God will see your faithfulness, how you kept on paying 10 rupees every month. అయితే ప్రతి నెల 10 రూపాయలు ఎట్లా తీరుస్తూ వస్తున్నావో నీకున్న నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. And he will say, well done, good and faithful servant, I saw your heart. ఆయన అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ మనసును నీ హృదయాన్ని నేను చూశాను. You didn't clear your debt, but your heart was right. ఎందుకంటే నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు, కానీ నీ హృదయం సరిగానే ఉంది. There are many things we cannot do. ఇట్లా అనేకమైన మనం చేయలేని ఉన్నాయి. But God sees whether you have an intention to do it. అసలు అది చెయ్యాలనే తపన మనసు నీకు ఉందో లేదో దేవుడు అది చూస్తున్నాడు. Even if you don't have the money to repay a debt, ఒకవేళ ఒక అప్పు తీర్చడానికి డబ్బు నీకు లేకపోయినా, or to pay back something you cheated from someone, లేకుంటే ఎవరినో మోసం చేశారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చేయాలనుకుంటున్నారు, God is not seeing whether you have the money or not. నీ దగ్గర డబ్బు ఉందో లేదో దేవుడు చూడటం. God is seeing, do you have an intention to give it back? అసలు దాన్ని తిరిగి ఇచ్చేయాలన్న మనసు నీకు ఉందా లేదా దేవుడు చూస్తున్నాడు. So you don't have to live in fear and bondage. కనుక నువ్వు భయంలోనూ బంధకాల్లో ఉండక్కర్లేదు. Now what I'm telling you is in the Bible. నేను మీకు చెప్పేది బైబిల్లో ఉంది. See 2 Corinthians chapter 8. 2 కొరింథీ 8వ అధ్యాయంలో.
I always tell people, don't accept anything I say unless I can show it to you in the Bible. నేను ఎప్పుడు ప్రజలకు ఏమంటానంటే, నేను బైబిల్లో నుంచి మీకు చూపిస్తేనే కానీ ప్రతిదాన్ని మీరు అంగీకరించొద్దని. And don't accept anything anybody else says unless they can show it to you in the New Testament. నూతన బంధంలో చూపిస్తేనే కానీ ఎవరు ఏది చెప్పినా మీరు నమ్మకండి. 2 Corinthians 8 verse 12. 2 కొరింథీ 8వ అధ్యాయం 12వ వచనం. It says here, if the readiness is present, willingness is present, then God accepts you according to what a man has and not what he doesn't have. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. That means God sees how much you can do. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు అనేది దేవుడు చూస్తాడు. And he accepts it as if you have done the whole thing. నువ్వు మొత్తం అంతా చేసినట్టే దేవుడు అంగీకరిస్తున్నాడు. Because he sees your intention. ఎందుకంటే నీకు అసలు ఆ వైఖరి, సిద్ధ మనసు దేవుడు That చూస్తున్నాడు. is a tremendous encouragement to all of us. ఇది మనందరికీ కూడా మహా గొప్ప ప్రోత్సాహం. Do you have a good intention? అసలు నీకు మంచి చేయాలనే మనసు ఉందా? For example, do you want to live at peace with other people? నువ్వు ఇతరులందరితో కూడా సమాధానంగా ఉండాలి అనే ఆశ, కోరిక నీకు ఉందా ముందు? No, even though you try to live at peace, some brother or sister may not want to live at peace with you. ఒకవేళ నీవు అందరితో సమాధానం కలిగి ఉండాలని నీకు మనసు ఉన్నా కానీ ఏదో ఒక సహోదరుడో సహోదరి నీతో సమాధానం ఉండడానికి ఇష్టపడరు వాళ్ళు. Don't worry. బాధపడొద్దు. You have done your part. నువ్వు చేయవలసింది చేశావు. You have tried to live at peace. నువ్వు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేశావు. But that fellow is a troublesome fellow. He only creates quarrels. అయితే ఆ వ్యక్తి ఎప్పుడు కష్టం కలిగించేవాడు, అన్ని సమస్యలు సృష్టిస్తున్నాడు. Forget it. నువ్వు మర్చిపోతావు. Don't worry about him. అతని గురించి నువ్వు చింతపడద్దు. You don't have to keep on going after him. మళ్ళీ అతను ఊరికే వెంటాడి వెళ్ళక్కర్లేదు. You tried to live at peace with him and he's not interested. అతనితో సమాధానంగా ఉంటా నువ్వు ప్రయత్నం చేసావు కానీ అతను శ్రద్ధ లేదు. Forget about him. దాని గురించి అతని గురించి మర్చిపోయి Go and do something else. ఇంకో పని ఏదో చేసుకుంటాడు. So we don't have to condemn ourselves when we can't do something. మనం కొన్ని చేయలేనటువంటి సంగతుల గురించి మనం శిక్షావేది If you have a చేసుకోవాలి. desire to do it, అది చేయాలనే కోరిక ఉంది మనకి. that's what God sees. అదే దేవుడు చూస్తున్నాడు. Do you have a desire to turn from sin పాపము నుండి వెనక్కి తిరగాలి అనే కోరిక నీకు ఉందా? and from the world? లోకం నుంచి వెనక్కి తిరగాలని. The first step to that దానికి మొదటి మెట్టు ఏమిటంటే, is to acknowledge your sin నీ పాపాన్ని నువ్వు ముందు ఒప్పుకోవాలి, దాన్ని అంగీకరించాలి. without blaming anybody else. ఎవరిని ఇతరులను నువ్వు నింద వేయకుండా. I always quote the example of Adam. నేను ఎల్లప్పుడూ ఆదాము యొక్క ఉదాహరణ చెప్తూ ఉంటాను. Now, it's very important to go to the example of Adam. He did it the wrong way. ఆదాము ఎట్లా తప్పుడు విధానంలో వెళ్ళాడో ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. He is our forefather. ఆయన మన పితరుడైన తండ్రి. And we have got his poison within us. తను మనలో తన విషయాన్ని మనలో తీసుకొచ్చాడు. What is that poison? ఏమిటా విషయం? To blame somebody else for our sin. మన పాపానికి ఇతరుల మీద నేరం వేస్తూ ఉంటాం. You see that with children. మీ పిల్లల్లో చూస్తుంటారు. You ask your little boy, చిన్న పిల్లవాడిని అడగండి, why did you have a fight with your sister? ఎందుకు నీ చెల్లితో నువ్వు ఎందుకు కొట్లాడావు? She hit me. ఆమె నన్ను కొట్టింది అంటాడు. That is the truth. అది సత్యమే, But it's not the full truth. అయితే పూర్తి సత్యం కాదు. The full truth is this boy hit her first. అసలు సత్యం ఏంటంటే ముందు ఈ అబ్బాయి కొట్టాడు ఆమె. But that he won't say. అది చెప్పడు. She hit me. ఆమె నన్ను కొట్టింది అంటాడు. Correct. సరే, But did you hit her? అయితే నువ్వు కొట్టావు ఆమెని? Yes. తల కింద పెట్టి అప్పుడు ఏదో అంటాడు. That is from Adam they got it. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావం ఆదాము దగ్గర నుంచి వచ్చింది. And from you and me. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి. To put the blame on somebody else. ఇప్పుడు కూడా ఈ తప్పిదాన్ని, నేరాన్ని వేరే వాళ్ళ మీద వేసి రుద్దడం. You see that here when God asked Adam, did you eat from this tree? దేవుడు ఆదాముని అడిగాడు, ఈ చెట్టు నుండి ఫలాన్ని తిన్నావా Verse అన్నాడు. 11. 11వ వచనంలో. Now if somebody asks you, ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి, did you eat that or not? నువ్వు తిన్నావా లేదా? Only two answers, yes or no. రెండే జవాబు, అవును లేకుండా కాదు. One word. ఒకటే మాట, No. లేదు Or yes. లేకుండా అవును. But Adam doesn't say that. ఆదాము అట్లా చెప్పలేదు. He has 3 points. ఇప్పుడు 3 పాయింట్లు చెప్పాడు. Number 1, Lord, ఒకటి, ప్రభా, this woman, she is the cause of all my problems. అసలు నా సమస్య అంతటికి కారణం ఇదిగో ఈ స్త్రీ. Number 2, రెండోది, you gave me this wife. Don't forget that. నువ్వే ఈ స్త్రీని తీసుకొచ్చి నాకు భారీగా ఇచ్చావు. So part of the problem is with you also. కనుక అసలు ఈ సమస్యకి కారణం నీలో కూడా ఉంది. And then 3, మూడోది, I also opened my mouth and ate it. నేను కూడా నోరు తెరిచాను, అప్పుడు ఏదో ఆమె పెట్టేసింది పండు. That is not the way to confess sin. పాపాన్ని ఒప్పుకోవటం అనేది ఇలా ఉండకూడదు.
That is the way Adam confessed his sin. ఆదాము ఇట్లా ఒప్పుకున్నాడు తప్పుని, Put the blame on others. ఇతరుల మీద నేరం వేస్తున్నాడు. Why God gave me such a wife ఎందుకు దేవుడు ఎట్లాంటి భార్యని ఇచ్చాడు, or such a husband? What can I do? లేకుంటే ఇట్లాంటి భర్తను ఇచ్చాడు దేవుడు, ఏం చేయాలి ఎప్పుడు? That is not the way to confess your sin. నీ పాపాన్ని ఒప్పుకునే విధానం అది కాదు. Or say, oh, I was under so much pressure from my office work, that's why I lost my temper. లేకుంటే మా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైపోయింది అందుకని నా కోపం ఆపుకోలేకపోయానంటే. Why did you get angry at home? ఇంటి దగ్గర ఎందుకు కోపడ్డావంటే, Oh brother, there was so much pressure in the office today, సహోదరుడా ఈ రోజు ఆఫీసులో చాలా ఒత్తిడి so ఉండింది I lost my temper. కనుక ఇంట్లో కోపం చూపించాను. That is Adam. అది ఆదాం. The right way to say it is, ఇది చెప్పడానికి సరైన విధానం why ఏంటంటే, did you lose your temper? ఎందుకు నువ్వు కోపడ్డావు? I am an evil man, that's why I lost my temper. నేను దుష్టుడైన వ్యక్తిని, అందుకే నాకు కోపం వచ్చేసింది. Such a man will get victory over his anger very quickly. అట్లాంటి వ్యక్తికి కోపం మీద చాలా త్వరలో విజయం పొందుతాడు. But the one who's blaming somebody else అయితే వేరే వాళ్ళ మీద నేరం వేసే వ్యక్తి always will find some excuse. ఎప్పుడు ఏదో సాకు Why చూస్తుంటాడు. did you lose your temper today? ఈ రోజు ఎందుకు కోపడ్డావు? Yeah, somebody banged into my scooter and that I was under pressure, so I lost my temper. ఎవరో వచ్చి నా స్కూటర్ను కొట్టేశారు, అక్కడ ఒత్తిడి ఎక్కువైంది కనుక నేను కోపంలో అరిచేశాను. Always there is an excuse to blame somebody else. ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద నేరం వేయడానికి నేరాలు And దొరుకుతుంటాయి. I want to tell you this. నేను చెప్పాలనుకుంటున్నాను, This is Adam's habit. ఇది ఆదాము అలవాటు. If you're like that, నీవు అట్లా ఉంటే I can tell you, you will never get victory over sin. అసలు పాపం మీద మీకు విజయం అనేది రానే రాదు, మీకు చెప్తున్నాను. So when we talk about repentance, దానికి మారు మనసుల గురించి the మాట్లాడుతున్నప్పుడు first step is to take the blame 100%. మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఈ ఒప్పందం అంతా చేసిన దానికి తప్పంతా 100కి 100 పాళ్ళు నేనే కారణం ఒప్పుకోవాలి. You know, David, when he sinned with Bathsheba for nearly 1 year, he never confessed his sin. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు 1 సంవత్సరం పాటు తన పాపాన్ని ఒప్పుకోలేదు. Only when his child was born 9 months later and the prophet came and said, then only he confessed his sin. 9 నెలలు అయిపోయిన తర్వాత ఒక కుమారుడు పుట్టిన తర్వాత అప్పుడు ప్రవక్త వచ్చాడు, ఆ ప్రవక్త దగ్గర ఒప్పుకోవాల్సి వచ్చింది. But then అప్పుడు he writes Psalm 51. 51వ కీర్తన రాస్తున్నాడు. That is a complete confession. అది పూర్తిగా ఒప్పుదల. Oh God, it is only me. ఓ దేవాది నేనే My 100% my fault. 100కి 100 పాళ్ళు నా I have తప్పే, sinned against you. నీకు విరోధంగా పాపం చేశాను. It is not her fault that she was just bathing over there. ఆమె అక్కడ ఏదో స్నానం చేస్తుందని ఆమె తప్పు కాదు, అది No, it is my fault. ఇది నా తప్పు. 100% my fault. 100కి 100 పాళ్ళు నాదే తప్పు. I should not have looked there. నేను అసలు ఆ వైపు చూడకుండా ఉండవలసింది. Forgive me. నన్ను క్షమించు. When I got up from my bed, నేను పడక నుంచి I should have prayed. I should not have just wandered out. నేను into ప్రార్థన చేసుకుంటూ ఉండవలసిందే, నేను అక్కడ అటు ఇటు తిరుగుతున్నాను పైన మేడ మీద. Take the blame. కనుక ఆ నింద నీ మీద వేసుకోవాలి. Develop the habit of taking the blame. ఆ నేరాన్ని ఒప్పుకునేటటువంటి అలవాటు చేసుకోవాలి. But you say 90% is the other person's fault. నువ్వేమంటావంటే 100కి 90 పాళ్ళు వేరే వాళ్ళు తప్పంటావు. Okay, 10% is your fault. You take the blame for that 10%. సరే ఏదో 10% తప్పు నీది అనుకున్నప్పుడు ఆ 10% ఒప్పుకోను. That is the first step to repentance. ఈ పశ్చాత్తాపం వైపు రావడానికి మొదటి మెట్టు. That is how the thief went to paradise. ఆ రీతిగానే దొంగ పరదేశకు వెళ్ళిపోయాడు. He took the blame. ఆయన నేరం He says, తన మీద వేసుకున్నాడు. I deserve this punishment. దీనికి నేను పాత్రుని ఈ శిక్ష పొందడానికి. Jesus said, come to paradise. యేసు ప్రభువు అన్నారు, నేడు పరదేశంలోకి రమ్మని. So we must acknowledge our sin. కనుక మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. You know, when John wrote the letter to those elders, యోహాను ఈ పెద్దలకు పత్రిక రాస్తున్నప్పుడు it was not a private secret letter. అదేదో రహస్యంగా రాసి పంపించిన ఉత్తరం కాదు అది. John said, the Lord told John, take it and read it in the middle of the church. ప్రభు యోహానుతో చెప్పాడు, నీవు దాన్ని తీసుకెళ్లి సంఘం మధ్యలో దాన్ని చదివి వినిపించు. So here's the elder brother in Ephesus sitting there, కనుక ఇక్కడేమో ఈ పెద్ద అయిన సహోదరుడు అక్కడ ముందు కూర్చున్నాడు. and the messenger from John is reading the letter. యోహాను దగ్గర నుంచి వచ్చిన వార్తాహరుడు చదువుతున్నాడు పత్రికని. The Lord says to you, ప్రభు నీతో చెప్తున్నాడు, you have left your first love. నీ మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు. Repent. మారు మనసు పొందు. And everybody is listening. అందరూ వింటున్నారు. There's a verse in the Bible which says, if an elder sins, 1 Timothy 5, rebuke him publicly so that everybody will fear. మొదటి తిమోతి 5వ అధ్యాయంలో పెద్ద గనక తప్పు చేస్తే అందరి ముందు గద్దించు, తద్వారా అందరికి భయం కలిగేటట్టు దేవుని వాక్యం చెప్తుంది. So that's what all the letters were read publicly. ఆ రీతిగా ఈ పత్రికలన్నీ కూడా బహిరంగంగా చదవడానికి రాయబడ్డాయి. People must know there's no partiality with ప్రజలకు God. తెలియాలి దేవుడు పక్షపాతి కాడు. Just because he's an elder brother, God doesn't cover up his sin. ఈయన పెద్ద సహోదరుడు గనక చాలా జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టండి కాదు. If he sins, it must be shown he's a sinner. అతడు తప్పు చేస్తే తప్పు చేశాడు, పాపం చేశాడని చెప్పాలి. And why should he get offended with that? దానికి ఆయన ఎందుకు అభ్యంతరపడాలి? Why should he say, no,
don't read it publicly, just tell me privately. లేదు 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 ఇట్లా బహిరంగంగా ఇంతమందిలో చదవద్దు, తర్వాత రహస్యంగా ఇంటికి వచ్చి చెప్పండి అని చెప్పకూడదు. That's what King Saul told Samuel. సౌలు రాజు సమూయేలుతో అట్లా చెప్పాడు. When Saul had disobeyed God, 1 Samuel 15. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో సౌలు దేవునికి అవిధేయత చూపించాడు. Samuel came to convict him of his sin. సమూయేలు వచ్చి తను చేసిన తప్పును ఒప్పింప చేయడానికి వచ్చాడు. Saul said, don't make a big noise about that. సౌలు అంటున్నాడు, గట్టిగా మాట్లాడకు, ఈ సంగతి గట్టిగా చెప్పకండి. Come and tell me privately and come with me, just let people think everything is all right. ఇక అంత బాగానే ఉన్నట్టుగా ప్రజల ముందు చెప్పు, నువ్వు మనిద్దరం బయటికి వెళ్దాం, అక్కడ చెప్పుదుగా నాతో. No, Samuel said, the Lord has forsaken you. సమూయేలు అన్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. You know, there's a great temptation in us మనలో గొప్ప శోధన ఏంటో తెలుసా? to get honor ఘనతకు పొందాలి. even when we have sinned. మనం తప్పు చేసినా పాపం చేసినా కానీ Don't seek honor when you have sinned. నువ్వు పాపం చేసినప్పుడు ఘనత కోరొద్దు. Say, Lord, that's my fault. ప్రభు, అది నా సమస్య. Like David said in Psalm 51. 51వ కీర్తనలో దావీదు చెప్పినట్టు, That's my mistake. అది నా తప్పు. You must be willing to confess your sin to your wife. నీ భార్య దగ్గర నీ తప్పును ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. See, in India, we think that the husband is like a Maharaja, he never confesses his sin to his wife. ఇండియాలో సాధారణంగా మనుషులు అనుకుంటారంటే భర్త మహారాజా లాంటి వాడు తన భార్య దగ్గర ఏ తప్పు చేసినట్టు ఏం ఒప్పుకోక్కర్లేదు. We have to confess మనం to our children if we have hurt them. మన పిల్లలను కూడా వాళ్ళ విషయంలో గాయపరుచుంటే వాళ్ళ దగ్గర కూడా ఒప్పుకోవాలి. You have to confess to your servant at home if you sinned against her. మీ ఇంట్లో పని చేసేటటువంటి పని మనిషి కూడా ఆమెకు విరోధంగా పాపం చేస్తే, తప్పు చేస్తే ఆమె దగ్గర కూడా ఒప్పుకోవాలి. Supposing you called her some bad word. ఒకవేళ ఏదో చెడు పేరుతో పిలిచేసారు ఇష్టం వచ్చినట్టు ఆమె, and you realize afterwards you should not call another human being by such a name. తరువాత మీకు గుర్తింపు వచ్చింది, ఒక మానవ వ్యక్తిని వేరే వ్యక్తిని ఈ విధంగా అసభ్యకరంగా పిలవకూడదు. Maybe she did the work in a dirty way in the kitchen. ఒకవేళ వంటగదిలో సరిగ్గా పని చేయలేదు, you say, you dirty pig, how do you work? మురికి పంది, ఏం చేసావు నువ్వు అని అనేసరి పని మనిషిని. Because she's a servant. ఎందుకంటే ఆమె పని చేసామని. And as you go away from their kitchen, మరి వెళ్ళి ఆ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత the Lord will say to you, ప్రభు నీతో అంటాడు, are you a Christian? నువ్వు క్రైస్తవుడువా? Go back and apologize to her for speaking. నువ్వు వెళ్ళి నీ పని మనిషి దగ్గర నువ్వు క్షమాపణ అడుగు. You say, no, how can I apologize to my servant? నేనా ఏంటి పని మనిషి దగ్గర క్షమాపణ అడగాల? I tell you, God will forsake you. మీరు అలా అనుకుంటే దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టేస్తాడు. I decided many years ago in my life, చాలా సంవత్సరాల కిందట నా జీవితంలో నేను తీర్మానం చేసుకున్నాను, I will readily apologize to anybody. ఎవరినైనా కానీ వెంటనే క్షమాపణ కోరతా. Even if I don't think it is wrong. ఒకవేళ అది తప్పు అని ఒకవేళ నేను అనుకోకపోయినా. But he says, Brother Zach, you hurt me by what you wrote. ఒకవేళ ఎవరన్నా వచ్చి సోదరుడు జాక్ గారు మీరు పలానా విషయంలో నన్ను గాయపరిచారని నన్ను అంటే, I say, brother, I'm sorry. నేను అంటాను, సహోదరుడా దయతో క్షమించు, Please forgive me. దయతో నన్ను క్షమించు. God gives grace to the humble. దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. And I have learned from my life, God has given me tremendous grace. నా జీవితంలో నేను నేర్చుకున్నాను, దేవుడు అత్యధికమైన కృప నాకు అనుగ్రహించాడు. He gives me grace to control my mouth when I'm tempted to get angry. నాకు కోపం వచ్చేటటువంటి శోధన వచ్చినప్పుడు దాని నుండి విడిపించుకునే కృపను దేవుడు నాకు ఇస్తాడు. He gives me grace to control my eyes. నా కళ్ళను కూడా నా అధీనంలో పెట్టుకునే కృప అనుగ్రహిస్తాడు. To keep it pure. దాన్ని పవిత్రంగా పెట్టుకునేటట్టు. He gives me grace to keep my heart pure. నా హృదయాన్ని కూడా పవిత్రంగా పెట్టుకునే కృపను దేవుడు ఇస్తున్నాడు. He gives me grace not to run after money. డబ్బుని వెంబడించి వెళ్లకుండా ఉండేటట్టు దేవుడు తనకు కృప ఇస్తున్నాడు. And it's because I decided I will immediately confess my sin to God. ఎందుకంటే నేను తీర్మానం చేసుకున్నాను, నా పాపాన్ని వెంటనే దేవుని దగ్గర ఒప్పుకుంటాను. If I see little bit of love of money in my heart, నా హృదయంలో డబ్బుని గురించి కొంచెం ప్రేమ వచ్చినా, and that can come to any of us. మనలో ఎవరికైనా సంభవించగలదు. You know, sometimes even without knowing, our hand got dirty. కొన్నిసార్లు తెలియకుండానే మన చేతులు మురికైపోతాయి కదా. We touched something and it was dirty and our hand became dirty. ఏదో ఇట్లా ముట్టుకుంటాం, అదేమో పరిశుభ్రంగా లేదు, మన చేతులు మురికైపోయినాయి. That happens to all of us sometimes. కొన్నిసార్లు మనందరికి ఇట్లా జరుగుతుంది. You put your hand somewhere and afterwards, hey, there was so much dirt there. మీ చెయ్యి కూడా పెట్టేస్తారు, తర్వాత చూసుకుంటారు, అరే ఇక్కడ చాలా దుమ్ము ఉంది, నా చేతికి కూడా దుమ్ము అయిపోయింది అనుకుంటారు. Love of money is exactly like that. డబ్బును గురించిన ప్రేమ అలాగే ఉంటుంది. Without knowing something, oh, I have started loving money now. కొన్నిసార్లు తెలియకుండానే అరే ఏంటి నాకు డబ్బు గురించి ప్రేమ వచ్చింది అనిపించింది. What do you do? ఏం చేస్తారు? Immediately go and wash it off. వెంటనే వెళ్ళి శుభ్రం కడిగేసుకోవాలి. Go to God. దేవుని దగ్గరికి వెళ్ళండి. Say, Lord, ప్రభువా, I see little love of money there. ఈ డబ్బును గురించి ప్రేమ నాలో రావడం, Please forgive me. దయతో నన్ను క్షమించు. Every little thing. ప్రతి చిన్న విషయంలో. Supposing you heard something good about somebody. ఒకవేళ ఎవరి గురించో మీరు మంచి సంగతి, something good happened to somebody. ఎవరికో ఏదో మేలు మంచి జరిగింది. You found a little jealousy in your heart. నీ హృదయంలో ఏదో అసూయ వస్తుంది.
because something good has happened to someone. ఎందుకంటే వాళ్ళకేదో మంచి జరిగింది. Go to God. దేవుడి దగ్గరికి వెళ్ళు. Say, Lord, I'm sorry. ప్రభువా నేను చింతిస్తున్నాను. I should be happy if something good happens to one of your children. మీ పిల్లల్లో ఎవరికైనా ఏదైనా మంచి జరిగినా నీ బిడ్డల్లో జరిగింది కనుక నేను Why సంతోషించాను. am I feeling sad? అయితే నేనెందుకు దుఃఖపడుతున్నాను? Why are you feeling sad that that person's daughter got selected for medicine and your daughter did not get selected? వాళ్ళ అమ్మాయికి MBBS లో డాక్టర్ కోర్సులో సీట్ వచ్చింది, మీ అమ్మాయికి రాలేదని నువ్వెందుకు దాని గురించి చింతపడాలి? Okay, your daughter didn't get it. సరే మీ అమ్మాయికి రాలేదు, but his daughter got it. అయితే వాళ్ళ అమ్మాయికి వచ్చింది. Praise the Lord. ప్రభు స్తోత్రం చెప్పాలి. That's my brother's daughter. నా సహోదరుని కుమార్తెకు వచ్చింది. Why are we unhappy? అయితే మనం ఎందుకు అసంతోషంగా ఉంటున్నాం? When you feel jealous like that, you've got to go to God. అట్లా అసూయ వచ్చింది అనుకోండి ఇతరుల గురించి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. You know what you should say? What should you say? ఏం చెప్పాలి? Lord, I am an evil man. ఎంత దుష్టుడైన వ్యక్తిని నేను. Like Paul said in Romans 7, I'm a wretched man. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, ఎంత దౌర్భాగ్యుడు అంటున్నాడు. Lord, I should be loving that person. ప్రభువా నేను ఆ వ్యక్తిని ప్రేమించగలిగి ఉండాలి. He's my brother in Christ. క్రీస్తునందు నా సోదరుడు. But instead of that, I'm jealous of him. దానికి బదులుగా అతని మీద నాకు అసూయ వస్తుంది. Oh, what an evil man I am. ఎంత దౌర్భాగ్యుడైన వ్యక్తిని. Please forgive me. దయతో నన్ను క్షమించు. Cleanse me. దాన్ని శుద్ధీకరించు. If you say like that a few times, you'll be free from jealousy one day. మీరు అట్లా కొన్ని సార్లు మీరు చెప్పగలిగితే తర్వాత అసూయ నుండి మీరు విడిపింపబడతారు. But you keep it inside and keep it inside. అట్లా కాకుండా అలాగే లోపల పెట్టుకుని మనసులో పెట్టుకుని. And you tell some story, oh they must have given money to get admission. ఇప్పుడు దాని గురించి కథలు చెప్తారు, ఈ అమ్మాయికి సీట్ వచ్చిందంటే ఎక్కడో డబ్బు ఇచ్చేసి ఉంటారు, వీళ్ళు లంచం ఇచ్చి ఉంటారు. Why tell all these stories? ఎందుకు ఈ కథలన్నీ చెప్పడం? Why not say, Lord, there's jealousy in my heart. ప్రభువా నా హృదయంలో అసూయ ఉందని ఎందుకు చెప్పట్లేదు? You know, we have this habit of blaming other people without even knowing all the facts. అసలు సత్యం యథార్థమైంది ఏంటో తెలియకుండానే ఇతరుల మీద నేరం మోపే మనసు వస్తుంది. We have to repent of it. దాని గురించి మనం మారుమనసు పొందాలి. We have to acknowledge sin when we see it in ourselves. పాపం మనలో ఉండటాన్ని మనం చూసినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. And we must also decide, మనం తీర్మానం చేసుకోవాలి, I must not judge the other person. ఇతర వ్యక్తులకు నేను తీర్పు తీర్చకూడదని తీర్మానం చేసుకోవాలి. See, it says in 1 Corinthians 4, 1 కొరింథీ 4వ అధ్యాయంలో 1 Corinthians 4, 1 కొరింథీ 4, there is a command here. ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది. 1 Corinthians 4 verse 5. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. Don't go on passing judgment before the time. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. Don't judge people. ప్రజలకు తీర్పు తీర్చొద్దు. God says there is a time when I will allow you to judge people. దేవుడు అన్నాడు ప్రజలకు తీర్పు తీర్చడానికి ఒక సమయం ఉంది, నేను అనుమతించేది. And that is when the Lord comes. అది ప్రభు వచ్చినప్పుడు. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు then you can judge everybody. అప్పుడు ప్రతి వాళ్ళకి తీర్పు తీర్చొచ్చు. Why? ఎందుకు? Because when the Lord comes, ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు He will show you certain things in that person which you did not know. ఆ వ్యక్తిని గురించి నీకు తెలియనటువంటి సంగతులు ప్రభు నీకు చూపిస్తాడు కొన్ని. He will show you the hidden motives in his heart. తన హృదయంలో ఉన్నటువంటి దాచబడినటువంటి అసలు ఉద్దేశాలు ఏంటో చూపిస్తాడు. And he will show you all the private things in his life which are hidden. తన జీవితంలో దాచబడినటువంటి రహస్యమైన సంగతిని బయలుపరుస్తాడు. Then you can judge him. అప్పుడు నువ్వు ఆ వ్యక్తి But now you cannot judge him. ఇప్పుడు తనకు తీర్పు తీర్చలేవు నువ్వు. Because you don't know what's in his heart. ఎందుకంటే తన హృదయంలో ఏముందో నీకు తెలియదు. He may be doing something good in secret. You don't know. ఒకవేళ రహస్యంగా ఏదో మంచి చేస్తున్నాడేమో నీకు తెలియదు. Many Christians disobey this command. Don't judge others. ఇతరులకు తీర్పు తీర్చకుడే అనేటటువంటి ఆజ్ఞను అనేక మంది క్రైస్తవులు దీనికి అవిధేయత చూపిస్తూ ఉంటారు. So repentance means కనుక పశ్చాత్తాపం మారుమనసు I judge myself, నన్ను నేను తీర్పు తీర్చుకోవాలి. but I never judge other people. ఇతరులను ఎప్పుడు తీర్పు తీర్చకూడదు. Isn't that simple to remember? అది జ్ఞాపకం ఉంచుకోవడం సులువుగా ఉంది కదా. I judge myself, నాకు నేను తీర్పు but తీర్చుకుంటాను, I don't judge other people. ఇతరులకు నేను తీర్పు తీర్చను. The children of Adam are not like that. ఆదాము సంతతి అట్లాగా లేరు. They judge other people and they don't judge themselves. ఇతరులకు తీర్పు తీరుస్తున్నారు కానీ తమకు తాము తీర్పు తీర్చుకోవట్లేదు. What does it mean to be born again? తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటి? It is to turn around, దాన్ని పూర్తిగా వెనక to తిరిగిపోవటం, repent. మారుమనసు పొందటం. So if all the people of Adam are going in one direction, కనుక ఆదాము సంతతి ప్రజలందరూ ఒక దిశగా వెళ్తుంటే they never judge themselves, they judge others. తమను తాము పరీక్షించుకోవట్లేదు, ఇతరులు పరీక్షిస్తున్నారు. To turn around means నువ్వు వెనక తిరగడం అంటే now I judge myself నన్ను నేనే తీర్పు and తీర్చుకుంటా, I don't judge others. ఇతరులకు నేను తీర్పు తీర్చను. Now I probably preached this for 30 years. ఒకవేళ 30 సంవత్సరాల నుంచి దీన్ని నేను బోధిస్తున్నాను. Everywhere I go, I preach it. నేను వెళ్ళే ప్రతి చోట దీన్ని బోధిస్తున్నాను. I try to practice it.
దీన్ని నేను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. Sometimes by mistake, I have judged somebody. కొన్నిసార్లు పొరపాటున ఎవరికో తీర్పు తీర్చాను అనుకోండి. And I say, Lord, I'm sorry. వెంటనే తలబట్టుకుంటాను, ప్రభా దీని విషయంలో చింతిస్తున్నాను, I slipped up and fell there. నేను జారిపోయాను, ఇక్కడ పడిపోయాను, I should not have done it. అది చేయకుండా ఉండవలసిందే. You know, even though we are grown up, we may sometimes trip and fall. It can happen. కొన్నిసార్లు మనం పెద్దవాళ్ళు అయినా కానీ అక్కడ కొన్ని జారి పడిపోతూ ఉంటాం. But we get up immediately. వెంటనే మనం లేచిపోతుంటారు. So be careful. కానీ జాగ్రత్తగా ఉండండి. Supposing you accidentally judge somebody. ఒకవేళ తెలియకుండా మీరు Go to God and say, Lord, I'm sorry. దేవుని దగ్గర చెప్పండి, దేవా నేను చింతిస్తున్నాను. We don't know enough about his private life. How can you judge him? తన వ్యక్తిగతమైన రహస్య జీవితాన్ని గురించి చాలినంతగా మనకు తెలియదు, కానీ ఎట్లా మనం So the Lord says, wait. కానీ ప్రభు అంటున్నాడు, When I come, నేను వచ్చినప్పుడు I will show you everything about that person's ఆ life. వ్యక్తిని గురించి అన్ని నేను చూపిస్తాను. And then you will be surprised. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. You have judged a man who was a good man. ఒక మంచివాడైన వ్యక్తి నువ్వు తీర్పు తీర్చావు. You thought he was bad, but he was very good. అతడు చెడ్డోడని నువ్వు అనుకున్నావు, కానీ నిజంగా అతడు మంచోడు. I don't want to be ashamed when the Lord comes. ప్రభు వచ్చినప్పుడు నేను సిగ్గుపడాలని కోరట్లేదు. So dear brothers and sisters, కానీ ప్రియ సహోదరులారా సహోదరులారా, take this one message with you when you go away from here. ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నప్పుడు ఈ వర్తమానాన్ని మీతో తీసుకెళ్ళండి. The Lord is calling everyone in the church to repent. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందాలని ప్రభు And పిలుస్తున్నాడు. we must live in that continuous repentance. మనం ఎడతెగక మారు మనసు పొందేటటువంటి జీవితంలో ఉండాలి. Because God will show us more and more things in our life that we have to repent of. మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడవలసిన అనేకమైన సంగతులు దేవుడు చూపిస్తూ ఉంటాడు. How shall we describe a good church? ఒక మంచి తీర్పు తీర్చే వ్యక్తిని ఎట్లా మనం వర్ణిస్తాం? Now there are many ways in which people will describe a good church. ఒక సంఘాన్ని, ఒక మంచి సంఘాన్ని వివరించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. They sing well, బాగా పాడతారు, or they all sit and listen very quietly. లేకుంటే కూర్చొని చక్కగా వాళ్ళు వింటూ ఉంటారు. Those are not the marks of a good church. అవి కాదు మంచి సంఘానికి గుర్తులు, అవి కాదు. See Jesus' definition of a good church. ఒక మంచి సంఘాన్ని గురించి ప్రభు చెప్పిన నిర్వచనం ఏంటంటే, Luke chapter 15. లూకా సువార్త 15. Luke 15. లూకా సువార్త 15. You know, this is the story of a man who had 100 sheep. ఇతను 100 గొర్రెలు కలిగి ఉన్నటువంటి ఈ వ్యక్తిని గురించి ప్రభు చెప్పిన Verse 4. 4వ వచనం. One sheep went astray. ఒక గొర్రె తప్పి వెళ్ళిపోయింది. What does he do? ఏం చేస్తున్నాడు అతను? He leaves the 99 and goes after that one that was lost. 99ని అడవుల్లో విడిచిపెట్టి తప్పిపోయిన దొరికి వరకు వెదక వెళ్ళడా. That is, the 99 are a picture of the church. ఈ 99 కూడా సంఘం పటాన్ని చూపిస్తున్నాయి. And that one person has gone astray. ఆ ఒక్క వ్యక్తి దూరంగా వెళ్ళిపోయాడు. Bringing him back is telling him to repent and come here. అతన్ని మారు మనసు పొంది మళ్ళా వెనక్కి రావాలని చెప్పడం, తిరిగి తీసుకురావడం అంటే. How does Jesus describe these 99 sheep? యేసుక్రీస్తు ప్రభువారు ఈ 99 గొర్రెలను ఎట్లా వర్ణిస్తున్నాడు? Have you read that verse? ఆ వచనం మీరు చదివారా? Maybe you have not noticed it. ఒకవేళ దాన్ని గమనించకపోవచ్చు. How does he describe them? ఎట్లా వాటిని వర్ణిస్తున్నాడు? Verse 7. 7వ వచనంలో 99 righteous persons. 99 మంది నీతిమంతుల విషయం. Righteous persons are those who need no repentance. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు. That is Jesus' definition of a good church. ఒక మంచి సంఘాన్ని గురించి ప్రభు చెప్పినటువంటి నిర్వచనం. It may be 10 people. ఒకవేళ 10 మంది కావచ్చు. It may be 100 people. 100 మంది కావచ్చు. Or 200. లేకుంటే 200. But a good church is ఒక మంచి సంఘం where all the people sitting there అక్కడ కూర్చున్న వాళ్ళందరూ don't need repentance. వాళ్ళు మారు మనసు పొందడానికి ఇంకా అవసరం లేదు. వాళ్ళు You say, how is it they don't need repentance? ఎట్లా మారు మనసు అక్కర్లేనటువంటి ప్రజలు? Because they are repenting every day. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. If you are a person who takes a bath every day, you don't need to take a bath because you're taking it every day. You don't need somebody to tell you to take a bath. మీరు ప్రతిరోజు స్నానం చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ నువ్వు స్నానం చేయని చెప్పక్కర్లేదు, మీరు చేస్తున్నావు. You're doing it. చేస్తున్నారు. So if you're repenting every day, మీరు ప్రతిరోజు మారు మనసు పొందుతుంటే you don't need repentance because you're cleansing yourself every day. ప్రతిరోజు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకుంటున్నారు. ఇంకా మళ్ళీ And maybe you're cleansing yourself many times a day. ఒకవేళ రోజుకి అనేకమైన సార్లు మీరు శుద్ధీకరించుకుంటున్నారేమో. This is the mark of a good church. ఒక మంచి సంఘానికి ఇది గుర్తు. That everybody who sits in the church is repenting every day. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా మారు మనసు That పొందుతున్నారు. means anything they see in their life during the day which was un-Christ-like, ఆ క్రీస్తును పోలి లేనటువంటి ప్రతిదాని గురించి ప్రతిసారి వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. they confess it. వాళ్ళు ఒప్పుకుంటారు. They don't blame wife, husband, nobody. భార్య మీద భర్త మీద ఇద్దరి మీద నేరం మోపట్లేదు. It's me. ప్రభు నేనే, I'm sorry. నేను చింతిస్తున్నా, Cleanse me. నన్ను శుద్ధీకరించు.
That is Jesus' definition of a righteous person. నీతిమంతుడని వ్యక్తిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు నిర్వచనం. What is Jesus' definition of a righteous person? నీతిమంతుని గురించిన నిర్వచనం యేసు ప్రభువారు చెప్పింది. There it is, somebody who does not need to repent. ఆ మారు మనసు అక్కర్లేనటువంటి వ్యక్తుల గురించి. You mean there's no sin in him? అంటే వాళ్ళు పాపం లేదనా? Yeah, but he repented. కానీ మారు మనసు పొందాడు. He repented 15 minutes ago. పావు గంట ముందే మారు మనసు పొందాడు. And maybe later on this evening he'll repent again of something else. తర్వాత మళ్ళీ ఈ సాయంకాలం మారు మనసు పొందాడు, మళ్ళీ ప్రభువుని అడుగుతాడు. I find in my life నేను కనుగొన్న నా జీవితంలో that sometimes I have to repent many times in a day. కొన్నిసార్లు రోజులో అనేక పర్యాయాలు మారు మనసు పొందవలసి వచ్చింది. I'm not repenting of adultery and murder. ఏదో వ్యభిచారం గురించి నరహత్య గురించి కాదు, నేను పశ్చాత్తాపపడుతున్నాను. Sometimes it could be just a little selfishness. ఒకవేళ కొన్నిసార్లు ఏదో స్వార్థం వస్తుంది, or a little love of money, లేకుంటే డబ్బుల గురించి కొంచెం ప్రేమ వస్తుంది, or a little pride, లేకుంటే కొంచెం గర్వం వస్తుంది. I'm very alert. దాని గురించి అప్రమత్తం కావాలి. You know that even you know how we put these mosquito nets so that even one mosquito does not come inside the bedroom. ఒక్క దోమ కూడా లోపలికి రాకూడదని దోమతెరలు వేసుకుంటారు కదా. Would you like to have one mosquito in your bedroom? మీ యొక్క బెడ్రూమ్ లో ఒక దోమ ఉండాలని మీరు అనుకుంటున్నారా? It's difficult to sleep even if there's one mosquito. ఒక్క దోమ ఉన్నా కానీ ఆ రాత్రి నిద్రపోవడం చాలా కష్టం. So I'd like to sleep in a room where there are no mosquitoes. అసలు దోమలు లేనటువంటి గదిలో నిద్రపోవాలని అనుకుంటాను. That's why we put these mosquito repellent liquids and all, plug it in so that all the mosquitoes go away. అందుకొరకే ఈ దోమల గురించి మస్కిటో రిపెల్లెంట్స్ ఇవన్నీ పెట్టుకుని ఆ దోమలు లేకుండా చూసుకుంటాం మనం. And they say drive it all out and then close the door. కనుక ఈ దోమలన్నింటినీ బయటికి నెట్టేయాలి, అప్పుడు తలుపులు వేసుకోవాలి. That's how we must be with sin. అది పాపం విషయం కూడా అట్లా. And what about tomorrow? రేపటి సంగతి Again you have to put the mosquito repellent to drive them all out. మళ్ళీ ఈ దోమలన్నింటినీ పారద్రోలాలంటే మళ్ళీ మస్కిటో రిపెల్లెంట్ పెట్టుకోవాలి. And what about next week? తర్వాత వారం Again you got to put the mosquito repellent and drive them all out. మళ్ళీ ఈ దోమలకి మస్కిటో రిపెల్లెంట్ పెట్టుకున్న దోమలన్నీ బయట తోలేయాలి. Because if you open the window even slightly in the evening they'll come in. మరి మీ కిటికీ కొంచెం తెరిచి పెట్టినా కానీ మళ్ళీ సాయంకాలం దోమలన్నీ వచ్చి చేరిపోయిన ఇంట్లో. So that is how sin is. పాపం అంతే. We have to repent every. I don't want one mosquito in my bedroom. I don't even want one small sin in my heart. ఓ ప్రభువా, నా బెడ్రూమ్ లో ఒక్క దోమ కూడా ఉండడానికి వీల్లేదు, అట్లా నా హృదయంలో ఒక చిన్న పాపం కూడా ఉండడానికి వీల్లేదు. If you are as careful about sin in your heart as about mosquitoes in your bedroom, మీ యొక్క పడక గదిలో దోమల గురించి కలిగి ఉన్నటువంటి శ్రద్ధ నీ హృదయంలో ఉన్న పాపం గురించి కలిగి ఉంటే you'd have been a holy person long ago. అది ఎప్పుడో నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండేవాడు. But we are so careful to drive out the అయితే mosquitoes. దోమలను బయటికి వెళ్ళగొట్టడానికి మనం చాలా జాగ్రత్త వహిస్తున్నాం. Not so careful about this little selfishness. అయితే నీలో ఉన్నటువంటి స్వార్థపరత్వాన్ని This గురించి నీకు శ్రద్ధ little లేదు. jealousy, this little bitterness. అసూయ ఉంది, లేకుంటే ఇతరుల మీద కక్ష ఉంది. So brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, listen to the word of the Lord. దేవుని వాక్యాన్ని వినండి. Hear what the Spirit is saying to the churches. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. Repent. Repent. నువ్వు మారు మనసు పొందు. Turn around. నువ్వు వెనక్కి తిరుగు. Judge yourself. నిన్ను నీ తీర్పు తీర్చుకో. Stop judging other people. ఇతరులను తీర్పు తీర్చు ఆప్చే. Let's remember that as we go. ఈ స్థలానికి వెళ్తున్నప్పుడు ఇవి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. While our heads are bowed in prayer, ప్రార్థనలో మన తలలో వంచుదాం. I want you to think about all that you heard. మీరు విన్నదాని అంతటి గురించి మీరు తలంచాలని ఈ దినాల్లో నేను కోరుతున్నాను. It doesn't matter if you don't remember everything. ఒకవేళ ప్రతిరోజు చెప్పిన మీరు జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు. But will you pray one prayer? అయితే ఒక ప్రార్థన చేస్తారా? Lord, make my life a life of daily repentance. ఓ ప్రభువా, నా జీవితము ప్రతిరోజు పశ్చాత్తాపడేటటువంటి దానిగా చెయ్యి. And let me completely stop judging other people. ఇతర ప్రజలకు తీర్పు తీర్చేది పూర్తిగా ఆపివేయనట్లుగా సహాయం చేయి. And let me start on the road of judging myself only. నన్ను నేను తీర్పు తీర్చుకునేటటువంటి మార్గంలో ఉండేటట్టు చెయ్యి. Lord, fill me with the Holy Spirit. ప్రభువా, పరిశుద్ధాత్మతో నన్ను నింపు. Help me to be a disciple of Jesus. యేసుక్రీస్తు ప్రభువా శిష్యునిగా ఉండడానికి సహాయం చేయి. Amen. ఆమేన్. Now I also want to pray now for, there are many people here who have asked me to pray for sickness. ఇక్కడ అనేక మంది తమ యొక్క రోగాల గురించి ప్రార్థన చేయాలని కూడా నన్ను కోరినారు. Or some other problem in your life. మీ జీవితంలో ఇతర సమస్యలు కలిగినటువంటి వారిని. So I don't have time to pray for all of you individually. కనుక మీ అందరి కొరకు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసే సమయం నాకు లేదు. But if you have a need in your life, అయితే నీ జీవితంలో నీకు ఒక అక్కర ఉంటే, maybe for healing, ఒకవేళ స్వస్థత కోసం కానీ, maybe you're a newly married couple and you want God to bless your home, ఒకవేళ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంట మీ గృహాన్ని ప్రభు దీవించాలని కోరుతున్నారు, or you're looking for a job, you're లేకుంటే having some problem, ఉద్యోగాన్ని వెతుకుతున్నారు, లేకుంటే ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారు, I want to pray for you. మీ కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను.
Let's keep our eyes closed. కళ్ళు మూసుకుని ఉందాం. And if anybody who has a need, I want you to raise your hand మీరు ఎవరైతే అక్కర కలిగి ఉంటున్నారో అట్లాంటి వాళ్ళు మీ చెయ్యి పైకెత్తి చూపించాలని కోరుతున్నాం. and I will pray for you. మీ కొరకు ప్రార్థన చేస్తాం. Now, while your hand is raised, just tell God your need. మీరు చెయ్యి Quietly. మీరు చెయ్యి పైకెత్తినప్పుడు మౌనంగా మీ అక్కర ఏమిటో దేవునికి చెప్పండి. Lord, దేవా, I'm raising my hand నా because చేతిని చూపిస్తున్నాను. this is the need in my life. నా జీవితంలో ఉన్నటువంటి అక్కర ఇది. And tell God that need ఆ అక్కర ఏమిటో దేవునికి చెప్పండి right now. ఇప్పుడే. And say, Lord, I believe చెప్పండి, ప్రభువా నేను నమ్ముతున్నాను. as prayer is made for that need will be met. మరి ఏ అక్కర గురించి ప్రార్థన చేయబడిందో ఆ అక్కర తీర్చబడుతుందని నేను నమ్ముతున్నాను. Because the fervent prayer of a righteous man avails much before God. నీతిమంతుని విజ్ఞాపన దేవుని ఎదుట శక్తివంతమైనదై ఉంటుంది. And prayer in the name of Jesus is mighty and effective. యేసు నామమున చేసే ప్రార్థన బలమైనది, శక్తివంతమైనది. Heavenly Father, పరలోకపు తండ్రి, you see those who are raising their hands ఈ now. చేతులు చూపిస్తున్న వారిని మీరు ఇప్పుడు చూస్తున్నారు. And you know everybody's heart. ప్రతి ఒక్కరి హృదయం మీరు ఎరుగున్నారు. You know what their need is. వాళ్ళ అక్కర ఏమిటో మీకు తెలుసు. It may be sickness and healing. ఒకవేళ అనారోగ్యంతో స్వస్థత కోరుతున్నారేమో. Maybe some other problem in their life. లేకుంటే వాళ్ళ జీవితంలో మరి in their సమస్య family. వాళ్ళ కుటుంబంలో. I pray that you will do a miracle for them. వారి కొరకు మీరు ఒక అద్భుతం చేయాలని నేను In ప్రార్థిస్తున్నాను. Jesus' name. యేసు నామమున. Lord Jesus, ప్రభువైన యేసు, come down upon them in the power of your Holy Spirit మీ పరిశుద్ధాత్మ శక్తితో వారి మీదకి రండి. and do a miracle for them. వారి కొరకు మీరు ఒక అద్భుతం జరిగించండి. Yes, Lord, and give them the assurance that you have heard their prayer. అవును ప్రభువా, మీరు ఆ ప్రార్థన విన్నారని నిశ్చయత వాళ్ళకి అనుగ్రహించండి. We thank you that you will do this. ప్రభువా, మీరు ఇది చేస్తారని మీకు వందనాలు In చెల్లిస్తున్నాను. Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Please put your hand down. మీ చేతులు దించేయండి. Thank you.